मम देवता रघुवरं रामं भजे धार्मिकं रामेण प्रतिमेन सर्वजगति संवर्धते राजते रामायैव नमोऽस्तु मे मनयितं रामान्न गच्छेद्बहि रामस्याहम् अहं वसामि सततं रामे हि रामा श्रीमातृगुरुभ्यां सभायै च नमः। అధ్యాత్మ రామాయణ అవాహిక ప్రవచన దీక్షా కార్యక్రమంలో 2026 జనవరి 23, 24, 25, 26 4 రోజులు 4-2-8 పూర్ణ కార్యక్రమం పూర్తయింది. అలాగే బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ 3 కాండలు కూడా చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు 4వ కాండ అంటే కిష్కింధాకాండలో అడుగు పెడుతూ ఉన్నాం. శబరి చెప్పింది, తర్వాత పంపా నది ఉంటుంది, అక్కడ దగ్గరలో ఋషిమాత పర్వతం ఉంటుంది, అక్కడ మీకు సుగ్రీవుడు అనేవాడు ఉంటాడు, వారిలో కొంతమంది కనిపిస్తారు, వారి వల్ల మీకు కార్యక్రమం నెరవేరుతుంది, మీరు బయలుదేరిన పని అవుతుంది అని శబరి చెప్పి యోగాగిరిలో ఆమె తన యొక్క జీవాన్ని పూర్తి చేసుకుని మోక్షాన్ని పొందడం జరిగింది. అప్పుడు ఆమె సూచించినటువంటి మార్గం గుండా ప్రయాణం చేస్తూ వెళుతూ ఉన్నారు రాముడు లక్ష్మణుడు కూడా. అక్కడ పంపా సరస్సు కనిపించింది ఆమె చెప్పినట్లే. అది ఎలా ఉంది? తతః సల్లక్ష్మణో రామః శనైః పంపాసరః తటం ఆగత్య సరసాం శ్రేష్టం దృష్ట్వా విస్మయమాయతో ఆయయౌ. ఆ విశాలమైనటువంటి ప్రసన్నమైనటువంటి ఆ పంపా సరస్సును చూసి వారు చాలా ఆశ్చర్యపోయారు. రాముడు లక్ష్మణుడు ఎంత బాగుంది సరస్సు, ఎంత గొప్పగా ఉంది ఏమిటి, ఎంత పెద్దగా ఉంది ఏమిటి, ఆ సరస్సు శ్రేష్ఠాన్ని చూసి చాలా ఆనందపడ్డారు. ఆనందపడి సరే అలా పెడుతూ ఉంటే కృష్యమూక గిరే పార్శ్వే గచ్చంతో రామ లక్ష్మణౌ ధనుర్బాణగరౌ దాంతో జటావల్కల మండితో పశ్యంతో వివిధాన్ వృక్షాన్ గిరే శోభాం సువిక్రమౌ. ఆ ఋషిముఖ పర్వతం చుట్టూ ఉండేటువంటి ప్రాంతాలని కూడా తిరుగుతూ ఉన్నారు వారు. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి అందాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఎక్కడెవరున్నారో ఏమి తెలియదు. శబరి చెప్పినటువంటి దారి ఋషిముఖ పర్వతం దాకా అక్కడ దాకా వచ్చేసారు. ఇప్పుడు పర్వతం పైకి ఎక్కాలంటే సామాన్యమైన విషయం కాదు. పైగా పర్వతం అంటే చాలా ఉంటుంది, అందులో ఏ పక్కన ఎక్కాలో ఏం తెలియదు. ఏమి తెలియకుండా ఏం పెడతారు, అటు ఇటు ఆ చుట్టుపక్కల తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉంటే అక్కడ సుగ్రీవస్తు గిరేర్మూర్ధ్ని చతుర్భిః సహ వానరైః, 4 వానరులతో పాటుగా అదే పర్వత శిఖరం మీద సుగ్రీవుడు ఉన్నాడు. స్థిత్వా దదర్శతౌ యాంతౌ ఆరురోహగిరేః. అక్కడ ఉండి రామలక్ష్మణుడు ఇద్దరు కూడా పర్వతం యొక్క కింద భాగంలో ఉంటే వారిద్దరిని కూడా చూశాడు. ఇంకా పైకి ఎక్కి మీరు చూశారు స్పష్టంగా. ఎవరు మనుషుల్లా కనిపిస్తున్నారేంటి అంటే అక్కడ మానవులు అన్నవారు ఎప్పుడు సంచరించారు. అసలు మానవులు సంచరించేటువంటి ప్రదేశం అయితే కాదు. మానవులు కొత్తగా కనపడేటప్పుడు ఆశ్చర్యం, ఏమిటి ఎవరో కొత్తగా కనిపిస్తున్నారు, పైగా చేతులేమో ధనుర్బాణాలు ఉన్నాయి, చూస్తేనేమో మునివేషంతో ఉన్నారు. ఈ జటావల్కలములు ధరించడానికి, దానితో పాటు ధనుర్బాణములు కత్తులు ధరించడానికి కొత్త అయితే కుదరడం లేదు. ఎవరై ఉంటారా అని కంగారు వచ్చింది. భయాత్వాహ హనుమంతం, వెంటనే భయం వేసి హనుమంతుని పిలిచాడు. ఇంక వీడెవరికైనా సరే భయం వేస్తే రక్షణ ఎవరంటే హనుమంతుడే. ఎందుకంటే హనుమంతుడి కంటే బలవంతుడు వారిని కోట్లు ఎవరు లేదు. నిజానికి వారికి తెలిసిన బలం కంటే చాలా ఎక్కువ బలవంతుడు హనుమంతుడు. అది బట్టి జాంబవంతుడు చెప్పేంత వరకు తెలియదు. ఆ అసలు బలం తెలియకపోయినా కూడా ఉన్నంతలో కూడా చాలా ఎక్కువ బలవంతుడు హనుమంతుడే. ఇంకా అతని ముందు ఎవరు కూడా నిలబడలేదు, ఆగలేదు. అందుకని భయం వేస్తే హనుమంతుని పిలవాలి. భయాత్తు ఆహ హనుమంతం కౌతౌ వీరవరౌ సఖే. సఖుడా, హితుడా, స్నేహితుడా, సుగ్రీవునికి నిజానికి మంత్రి హనుమంతుడు, అయినా కానీ మిత్రమా అని పిలుస్తారన్నమాట. మిత్రమా, ఆ ఇద్దరు ఎవరై ఉంటారంటావు? గచ్చ, వెళ్ళు. జారీహి, తెలుసుకో. భద్రంతే, నీకు మంగళమవుగాక. వటుర్భూత్వా జిజాకృతి, బ్రాహ్మణ వటువు రూపంలో అక్కడ. వటువు అంటే బ్రహ్మచారి అని అర్థం.
బ్రాహ్మణ బ్రహ్మచారి రూపంలో నువ్వు అక్కడికి వెళ్ళి అసలు వాళ్ళిద్దరూ ఎవరు, ఎందుకోసం వచ్చారు, సంగతి కథాకమాంశ ఏంటో తెలుసుకునిరా అన్నాడు. వారినా ప్రేషతో కింవా, పంపదీసి వాడు వారి పంపితే వచ్చినవాడు కాదు కదా. ఎందుకంటే వారికి సుగ్రీవుని మీద చాలా కోపంగా ఉంది. ఎప్పుడు దొరుకుతాడా చంపేద్దామని చూస్తున్నాడు. అతనికి దొరకకుండా ఉండడం కోసమనే ఋష్యముఖ పర్వతం మీద వచ్చాడు. ఎందుకంటే ఒకప్పుడు ఒక రాక్షసుని తప్పి గిరిగిరిగిరిగిర తిప్పి కొట్టేటప్పటికి అది ఋషిముఖ పర్వతం మీద పడింది. వారి ఒక రాక్షసుని తప్పి విసిరేటప్పటికి ఆ రాక్షసునికి తలకాయ పడింది. ఆ రక్తం అంతా చింపేసింది. వాళ్ళంతా పవిత్రంగా చూసుకుంటున్న ప్రదేశం అది. కోపం వచ్చి ఇంకెప్పుడైనా ఋష్యముఖ పర్వతం మీద అడుగు పెట్టేవాడు నీ తల బ్రతలే చనిపోదుగాక అని చేపట్టేసేవాడు. ఈ దరిదాపులు రావడానికి వెళ్ళేది. అప్పటి నుంచి ఆ పరిసర ప్రాంతాల్లోకి రావడం మానేశాడు వారి. ఇప్పుడు వారికి దొరకకుండా ఉండాలి అంటే ఋషిముఖ పర్వతం ఒకటే సరైనటువంటి దిక్కు. అందుకని ఇక్కడ వచ్చేసాడు. అంతే ఇప్పుడు తనకు రావడానికి వీలు కాదు, కానీ తాను ఎవరైనా పంపించవచ్చుగా, వాళ్ళకైనా చంపించవచ్చుగా. ఇంతవరకు వారికే కలగలేదు ఆలోచన. సుగ్రీవుడు నాకు దొరకలేదు, ఋషిముఖ పర్వతం నుంచి వెళ్ళిపోయాడు, ఇంకా అతను నేను చేయలేమనుకుంటున్నాడు, కానీ పోనీ నా బదులు ఎవరైనా పంపొచ్చు కదా అన్న ఆలోచన వారికి కలగలేదు, కానీ సుగ్రీవుడికి గొప్పదీసి అలాగే పంపించాడేమో. వారిన ప్రేషితౌ కింవా మాం హంతుం సముపాగతౌ తాభ్యాం సంభాషణం కృత్వా జానీహి హృదయం తయోహో. వాళ్ళతో జాగ్రత్తగా మాటల్లోకి దింపి మీరెవరు, ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు, ఏం కావాలి, ఇవన్నీ మాటల్లోకి దింపి అసలు విషయం పసిగట్టి రావయ్యా అన్నాడు. ఎదితో దుష్ట హృదయం సంజ్ఞాకుర కరాకృత. నిజంగా వాడు దుర్మార్గపు బుద్ధితోటే, అంటే నన్ను చంపడం కోసం వచ్చుంటే కనుక నాకు చేతులతో సైగజే, నేను అక్కడికి పారిపోతాను, వాళ్ళకి కనపడకుండా వెళ్ళిపోతాను, నీ చేతులు సైగను బట్టి నేను అర్థం చేసుకుంటాను అన్నాడు. తథా ఇది, అలాగే మహారాజా అని, అంటే అక్కడ రాజ్యమే లేకపోయినా సుగ్రీవుడు రాజుగారు చూస్తాడు అనుకుంటున్నాడు అక్కడ. సరే మహారాజా, హనుమాన్ తథా ఇది అలాగే అని వటు రూపేణ హనుమాన్ సముపాగత. ఒక బ్రహ్మచారి రూపాన్ని ధరించి హనుమంతుడు వాళ్ళిద్దరూ ఉన్న చోటుకు వచ్చాడు. వినయ అమరత, వినయంతో వంగి వంగి వారి ముందు నిలబడ్డాడు. రామం సత్వం నత్వా ఇదమ బ్రవీత్, రాముడికి నమస్కారం చేశారు. చేసి ఇలా మాట్లాడుతున్నావు, కౌయువాం, అయ్యా ఎవరండి మీరిద్దరు? పురుష వ్యాఘ్రౌ, చూస్తుంటే పెద్ద పులుల్లో ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క పుల్లా ఉన్నారు, పురుష రూపంలో ఉన్న పుల్లా ఉన్నారు, పురుష శ్రేష్ఠుల్లా ఉన్నారు. పురుష వ్యాఘ్రం యువాలో వీర, మంచి యువకులు పడుచువాళ్ళు, వీరసింహతో మంచి మహావీరుల్లా కనబడుతున్నారు. జ్యోతయంతో దిశ సర్వాహ ప్రభయా భాస్కరాల్వా, సూర్యుడు అన్ని దిక్కులను ఏ విధంగా అయితే తన కాంతితో వెలిగిస్తూ ఉంటాడో అలాగే మీరు ఉన్న చోటు కూడా మీ తేజస్సు పరిదిక్కులకు ప్రసయం చేస్తారు, నిండిపోతారు. అలా మహా తేజస్వంతులు వాడు. రావడం ఉన్నాడంటే చుట్టుపక్కలంతా ఏదో మన దీపాలు పెట్టినట్టుంటుంది అన్నమాట, అంత కాంత గర్జం వేస్తూ ఉంటాడు. లక్ష్మణుడు అదే వ్యవహారం కనుక దిక్కులనే వెలిగిస్తున్నారయ్యా. యువాం త్రైలోక్య కర్తారౌ ఇతి భాతి మనోభవా, మిమ్మల్ని చూస్తుంటే ముల్లోకాలు సృష్టించి పరిపాలించి ఎలా కనిపిస్తున్నారు. యువా ప్రధాన పురుషో జగద్ధేతు జగన్మయో, ఈ ప్రపంచానికి మూలకారకుల్లాగా మీరు నాకు కనిపిస్తున్నారు. జగత్తంతా మీరే నిండిపోయినట్టుగా కనిపిస్తున్నారు. మాయయా మానుషాకారో చరంతో ఇవ లీలయా, మాయతోటి మానవ ఆకారాన్ని ధరించి ఇక్కడ సంచరిస్తున్నట్లుగా నాకు అనిపిస్తోంది. భూభార హరణార్థాయ భక్తానాం పాలనాయ చ, సాక్షాత్తు పరమాత్ముడే 2 రూపాయలు ధరించి భూభారాన్ని తగ్గించడం కోసమని, భక్తులను పరిపాలించడం కోసమని ఎక్కడికి వచ్చారా అన్నట్టుగా నాకు అనిపిస్తోంది. అవతీర్ణో ఇహ పరౌ చరంతో క్షత్రియాకృతి, క్షత్రియుల ఆకారాన్ని ధరించి అంటే రాజవేషంతో పైలోకం నుంచి కింది లోకానికి దిగుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది. జగత్తు స్థితి నిలయో సర్గం లీలయాకర్తం ఉచ్యతం, ఈ జగత్తును పుట్టించడానికి కానీ పెంచడానికి కానీ లయం చేయడానికి కానీ ఈ 3 కూడా చేసేవారు మీరే అన్నట్లుగా నాకు అనిపిస్తోంది. స్వతంత్రం, మీరు స్వతంత్రులా ఉన్నారు, ఎవరి ఆజ్ఞకి లోబడే వాళ్ళ లేదు, ప్రేరేపించే వాళ్ళలా ఉన్నారు. సర్వహృదయస్థౌ ఇవ ఈశ్వరవు,
ఇంకా అందరి హృదయాల్లో ఉండేటువంటి పరమేశ్వరుని రూపంగా మీరు నాకు కనిపిస్తూ ఉన్నారు. నరనారాయణో లోకే చరంతో ఇది మే మతి. సాక్షాత్తు ఊర్ధ్వలోకాలలో ఉండేటువంటి నరనారాయణుడు అనేటువంటి ఒక గొప్ప మహర్షులు వారు. ఆ ఇద్దరు మానవ రూపాన్ని ధరించి కిందికి వచ్చారా అని నాకు అనిపిస్తోంది. శ్రీరామో లక్ష్మణం ప్రాహ, ఇది హనుమంతుడు మాట్లాడిన మాట. అప్పుడు రాముడు లక్ష్మణుడితో అంటాడు, శ్రీరామో లక్ష్మణం ప్రాహ. రాముడు లక్ష్మణుడితో అన్నాడు, ఏమని? పశ్య ఏనం వటురూపిణం. ఈ బ్రహ్మచారి రూపంలో ఉన్నటువంటి ఇతన్ని చూడు. బ్రహ్మచారి రూపంలో ఉండడం ఏమిటి అంటే, వటు రూపంలో ఉండడం ఏమిటి అంటే, ఇతను వటువు కాదు, ఆ రూపాన్ని ధరించాడంతే. నిజమైనటువంటి వటువు అయితే కాదు. అంటే బ్రాహ్మణ వటువు, బ్రహ్మచారి ఆ రూపంలో ఉంటే, మానవుడు అయితే కాదనమాట, ఆ రూపంలో ఉన్నాడు. శబ్దశాస్త్రం అశేషేణ శృతం నూనం అనేకథ. ఇతడు వ్యాకరణ శాస్త్రాన్ని చాలా బాగా చదువుకున్నాడు అని చెప్పాడు రాముడు. అవతల వారు మాట్లాడే మాటలను బట్టి వారి పాండిత్యాన్ని అంచనా వేసే శక్తి కొంతమందికి ఉంటుంది, రాముడికి ఉందా. ఇంకా ఇందులో ఎంతవరకే చెప్పాడు వ్యాకరణ శాస్త్రం. శబ్దశాస్త్రము అంటే వ్యాకరణ శాస్త్రము అని అర్థం. ఎందుకు వ్యాకరణం బాగా చదువుకున్నాడని అర్థమైంది. అనేక భాషితం కృత్సనం, చాలాసేపు మాట్లాడాడు, ఇప్పటిదాకా చాలా విషయాలు మాట్లాడేశాడు. అయితే నాకు కించిత్ అపశబ్దితం, ఇంతసేపు మాట్లాడితే అందులో ఒక్క అపశబ్దం కూడా రాలేదు. అంటే ఇతడు వ్యాకరణం చదువుకున్నాడు అనమాట. ఎవరన్నా మాట్లాడుతుంటే పండితులు ఇట్టే గమనించేస్తారు. మనమేనా తెలుసుకుంటాం, అవసరం మాట్లాడుతున్నాం అనుకోండి, దడ మధ్యలో ఇంగ్లీష్ మాట వచ్చేయనుకోండి, ఓ ఈయన ఇంగ్లీష్ బాగా చదువుకున్నాడు. లేదా బాగా హిందీ బాగా మాట్లాడుతున్నాం అనుకోండి, మధ్య మధ్యలో హిందీ పదాలు వచ్చి తెలుగులో మాట్లాడుతున్నా మధ్య మధ్యలో హిందీ పదాలు బాగా వస్తున్నాయి అనుకోండి, ఓ ఈయన హిందీ కూడా బాగా చదువుకున్నాడు. అలాగే ఆ ఇంగ్లీష్ మాట్లాడుతున్నప్పుడు అది సరిగ్గా ఆ గ్రామటికల్గా తేడా లేకుండా మాట్లాడుతున్నాను అనుకోండి, ఓ ఇతను వ్యాకరణం కూడా బాగా చదువుకున్నాడు, అర్థం అవుతుంది కదా. అలాగే ఇప్పుడు సంస్కృతం చదువుకున్నాడు, తెలుగు పండితులు ఇలాంటి వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఇప్పుడు మాలాంటి వాళ్ళు మేము మాట్లాడుతున్నాం అనుకోండి, మామూలుగా అందరూ ఆయన ఆధ్వర్యంలో ఈ పని జరిగింది అంటారు. అది నేనైతే ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఆత్మారాం గారి లేదా రాఘవ దత్ గారి ఆధ్వర్యంలో ఈ రామాయణ పారాయణ దీక్ష జరుగుతోంది, ప్రవచన దీక్ష జరుగుతుంది అంటే మిగతా వాళ్ళందరూ ఏంటిది ఆధ్వర్యం అనుకుంటే ఆధ్వర్యమో అంటున్నాడు ఏంటినా అనుకుంటారు. అదే ఇక్కడ ఎదురున్న విశ్వనాథ గోపాలకృష్ణ గారు, కొంపల సత్యనారాయణ గారు, కొంపల రామసుబ్రహ్మణ్య గారు, ఇలాంటి రాణి సదాశివ గారు, ఇలాంటి పెద్ద పెద్ద పండితులు ఎవరు ఉన్నారనుకోండి, ఓ ఈయన వ్యాకరణం చదువుకున్నాడు అనమాట. అందుకనే సంస్కృత వ్యాకరణం చదువుకున్నాడు ఈయన, అందుకే ఆధ్వర్యం అంటున్నాడు. అందరూ కూడా ప్రాముఖ్యత, ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమం అండి అంటారు. నేను పొరపాటు కూడా నా నోట మాట్లాడదు, ఇది చాలా ప్రాముఖ్యం గల కార్యక్రమం అంటారు. అలాగే అందరూ జాతి సమైక్యత అంటారు, నేను జాతి సమైక్యము అని అంటారు. ఓ సమైక్యత అనడం లేదు, ప్రాముఖ్యత అనడం లేదు, ప్రాముఖ్యం ఉంటున్నాడు, సమైక్యం ఉంటున్నాడు అంటే వ్యాకరణం చదువుకున్నాడు అని ఇప్పుడు నేను చెప్పిన పండితులందరికీ అర్థమైపోతుంది. మాట్లాడే తీరును బట్టి మనం ఏం చదువుకున్నామో అవతల కూడా అంచనా వస్తుంది. పూర్తిగా మన దగ్గర ఏ డిగ్రీలు ఉన్నాయో తెలియకపోవచ్చు, కానీ ఏ విషయాలలో పాండిత్యం ఉందో అర్థమైపోతుంది. అలాగా హనుమంతుడు మాట్లాడినప్పుడు రాముడికి హనుమంతుడి యొక్క పాండిత్యం ఎందుకు తెలిసాయంటే, వాల్మీకి రామాయణం ప్రకారంగా అయితే ఇతడు ఋగ్వేదం పలుకును బాగా చదువుకున్నాడు, అలాగే యజుర్వేదం బాగా చదువుకున్నాడు, సామవేదం బాగా చదువుకున్నాడు, వ్యాకరణ శాస్త్రం బాగా చదువుకున్నాడు, మొత్తం ఇవన్నీ చెప్పేశాడు. నా ఋగ్వేద వినీతశ్చ, ఋగ్వేదం బాగా చదువుకున్న వాడికి శక్యమేవం ప్రభాషితం, ఈ రకంగా మాట్లాడడం సాధ్యం కాదు. నా యజుర్వేదధారిణ, యజుర్వేదాన్ని ధారణ చెందిన వాడికి ఇలా మాట్లాడడం సాధ్యం కాదు. నా అసామ వేద విదుష, సామవేదం చదువుకున్న వాడు ఇంత అందంగా స్వరబద్ధంగా మాట్లాడలేడు. అంటే ఎప్పుడు ఏ విషయాన్ని పైకి ఎత్తి చెప్పాలో, ఏ విషయాన్ని కిందకి చెప్పాలో, ఏ విషయాన్ని మధ్యలో చెప్పాలో అలా మాట్లాడుతున్నాడు హనుమంతుడు. మనం మాట్లాడుతున్న ఒకసారి అనవసరంగా పైకి ఎత్తేసి మాట్లాడతాం, అనవసరంగా కిందకి మాట్లాడతాం. అలా కాకుండా ఏ విషయం పైకెత్తాలి, కిందకి, అంటే ఉదాత్తము అనుదాత్తము మనం వేదంలోనే కాదు, మనం మాట్లాడుతున్న మాటల్లో కూడా దానికి ఉన్న ప్రాధాన్యాన్ని బట్టి స్వరం మార్చుకుంటూ ఉంటాం. అది స్పష్టంగా ఇదమిత్తంగా కనుక స్వరాలు ఉపయోగించడం అనుకోండి, ఓ ఇతనికి సామవేదంలో పరిచయం ఉంది, రాముడికి తెలిసింది. ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, అవతల వాడిని చూడగానే 4 మాటలు మాట్లాడగానే అవతల వాడిని పూర్తిగా చదివేసే శక్తి రాముడికి ఉంది. రాముడు ఎవరు చదవలేరు, కానీ రాముడు ఎవరైనా చదివేస్తారు. 4 మాటలు మాట్లాడేటప్పటికీ
హనుమంతుడు ఏం చదువుకున్నాడో చెప్పాడు, అది రాముడు. కనుక చూడైనా అనేన భాషితం కృత్స్రం నకించిత్ అపశబ్దితం, ఇంతసేపు మాట్లాడుతున్నా ఒక్క అపశబ్దం కూడా రాలేదన్నమాట. అంటే వ్యాకరణం బాగా చదువుకున్నాడు అంటే బాగా అని వ్యాకరణం ఒకటే చదువుకున్నాడు, వ్యాకరణం చదివాడంటే అన్ని బాగా చదువుకుంటాడు అన్నమాట. అంటే హనుమంతుడు చాలా చాలా గొప్ప పండితుడు. పైగా ఎక్కడ చదువుకున్నాడండి? సాక్షాత్ సూర్యనారాయణమూర్తి దగ్గర చదువుకున్నాడు ఆయన. సూర్యనారాయణమూర్తి దగ్గర చదువుకున్న మహాపండితులు చాలా గొప్ప అదృష్టవంతులు, భాగ్యవంతులు ఇద్దరే. ఒకటి హనుమంతుడు, రెండు యాజ్ఞవల్క్య మహర్షి. యాజ్ఞవల్క్య మహర్షి కూడా సూర్యనారాయణమూర్తిని ఉపాసన చేసి ఏం కావాలి ఆయన అంటే నాకు వేదం కావాలి, వేదం నేర్పుతున్నాడు. అలాగే ఆయన నేర్పాడు, అలా చదువుకున్నాడు. ఈ హనుమంతుడు కూడా అంతే, నాకు విద్య కావాలి అన్నాడు, విద్య నేర్పాడు. అంటే సూర్యనారాయణమూర్తి విద్యావంతుడు, విద్యాప్రదాత కూడా. మనం అనుకున్నాం కదా రహస్యస్తున్నాడు ఎన్ని ఇస్తాడు అని. ఆయన ఆరోగ్యం ఇస్తాడు, ఆయన ఐశ్వర్యం ఇస్తాడు, ఆయన ధనం ఇస్తాడు, ఆయన రక్షణ ఇస్తాడు, ఆయన శత్రు విజయం ఇస్తాడు. వీటితో పాటుగా ఆయన పాండిత్యం విద్యను కూడా ఇస్తాడు సూర్యనారాయణమూర్తి. సూర్యుడు ఎవరైనట్టు ఏది కదా. కనుక తత ప్రాహ హనుమంతం రాఘవో జ్ఞాన విగ్రహ. లక్ష్మణుడు ఈ మాట చెప్పాడంటే హనుమంతరావు వచ్చినవాడు ఏదో సామాన్యుడు అనుకుంటావేమో, చాలా గొప్పవాడు సమా అని ముందు లక్ష్మణుడు చెప్పండి. జాగ్రత్తగా తగిన గౌరవం ఇవ్వాలి కదా మరి. అందుకోసం అవతల వాడిని అంచనా సరిగ్గా వేయకపోతే తగిన గౌరవం ఇవ్వం, మళ్ళీ అది అపరాధం అవుతుంది. అందుకని అతను సర్వసముద్రం చేరి ఇప్పుడు జాగ్రత్తగా అతను ముసలుగో అని చెప్పి ఇప్పుడు హనుమంతుడితో మాట్లాడడం మొదలుపెట్టాడు. వాల్మీకి రామాయణంతో అట్లాగా అసలు రాముడు హనుమంతుడితో మాట్లాడాడు. లక్ష్మణుడికి మాట్లాడి చెప్పేసి సరే మన గురించి చెప్పు, ఆయన అడుగుతున్నాడు మీరు అవును ఏంటి మన గురించి చెప్పు అంటే అప్పుడు లక్ష్మణుడు మొత్తం వీళ్ళకరంతా చెప్పుకొచ్చేస్తాడు. మేము ఫలానావారు ఫలానావారు అని చెప్పిన తర్వాత ఈయన నాకు అన్నగారు, మరి నేను జన్మచేత ఇతనికి తమ్ముణ్ణి, కానీ గుణై దాస్యముపాగత. నేను ఆయన గుణములకు మాత్రం ఆయనకు నేను దాసుని అయిపోయాను. జన్మచేత మాత్రమే అతని తర్వాత పుట్టేది కాబట్టి నేను తమ్ముడు అయ్యాను, కానీ ఆయన గుణములకు నేను వశమైపోయి నన్ను నేను దాసుడిగా ప్రకటిస్తున్నాను. ఆయనకి దాస్యం చేయడమే నా జీవిత పరమార్థంగా నేను భావించుకుంటున్నాను అన్నాడు. హనుమంతుడి కంటే కూడా ముందు దాస్యాన్ని ప్రకటించిన వాడు లక్ష్మణుడే. హనుమంతుడు ఎప్పుడు సుందరకాండలో 80,000 మంది రాక్షసుల యుద్ధానికి వస్తున్నప్పుడు ప్రకటించుకున్నాడు, దాసోహం కౌసలేంద్రశ్చ రామశ్చాకృష్టకర్మణ అని, నేను రామునికి దాసుని అని చెప్పుకున్నాడు. దానికంటే చాలా ముందు కిష్కింధాకాండలోనే అంటే ఒక కాండం ముందే ఇక్కడ నేను గుణై దాస్యం ఉపాగత అహమస్య అవరోభ్రాత. అవరోభ్రాత అంటే చిన్న సోదరుడు. అదే వచ్చిన చిక్కు. సంస్కృతంలో భ్రాత అన్న సోదర అన్న చిన్న పెద్ద తెలియదు, అన్న తమ్ముడు తెలియదు. అందుకని దాన్ని కూడా ఉపపరం చేర్చాలన్నమాట. అవరహానో జ్యేష్ఠహానో కనియాన్ననో ఏదో పరం చేర్చాలి. అందుకని అహం అస్య అవరో భ్రాత, నేను ఇతనికి చిన్న సోదరుడిని అంటే తమ్ముణ్ణి, కానీ గుణై దాస్యముపాగత, ఆయన గుణములకు నేను దాసుని అయిపోయానని చెప్పాడు. సరే ఇక్కడ లక్ష్మణుడు, కానీ ఇక్కడ సాక్షాత్తుగా రాముడే మాట్లాడుతాడు. అంటే ఈ చిన్న చిన్న మార్పులు ఆ కవి వారి యొక్క మనోధర్మాన్ని బట్టి వాళ్ళ రాస్తారు. ఇందులో కథలో మార్పు ఉండదు కనుక ఈ మాట రాముడు మాట్లాడితే లక్ష్మణుడు మాట్లాడితే అయింది. ఒక్కో కవి యొక్క మనోధర్మం ఒక్కో రకంగా ఉంటుంది. ఏం చెప్తున్నాడు అవని, అహం దాశరథి రామ తు అయం మే లక్ష్మణ అనుజ. నేను దశరథుని కుమారుణ్ణి, నా పేరు రాము. ముందు తండ్రి పేరు చెప్పుకోరు, నేను ఫలానా వారి అబ్బాయి, నా పేరు ఇది. అహం దాశరథి రామ అంటే అహం దాశరథి రామ, నేను దశరథుని యొక్క కుమారుణ్ణి, రామ నా పేరు రాముడు. ఇక్కడ ఉన్న గమ్మత్ ఏంటంటే, అంటే వ్యాకరణం చెప్పేస్తాను అనుకోకండి, కానీ దాశరథి అంటే రాముడు అర్థం, అంటే దశరథుడు కుమారుడు అర్థం. దాశరథి అన్నాం అనుకోండి, దాశరథి దాశరథి దాశరథయ అని ఇద్దరు దాశరథులు అని అర్థం. అంటే నేను ఇతడు మేమిద్దరము కూడా దశరథుని యొక్క కుమారులము అని అర్థం చెప్పాల్సి వస్తుంది ఇక్కడ దాశరథి. కానీ ఏమంటున్నాడు, అహం అన్నాడు. అహం అంటే నేను ఇద్దరు దశరథుని యొక్క ఇద్దరు కుమారులు అంటే కుదరదుగా, అక్కడ మేమన్నారుగా మరి అప్పుడు అహం అన్నాక దాశరథి అని దేనికి వచ్చింది అంటే పక్కన రామ ఉంది, అంటే రకారం ఉంది.
దాశరథి రామ అన్నప్పుడు దాశరథిర్ రామ అయ్యి చివరికి దాశరథి రోరి అని ఒక సూత్రం ఉంది సంస్కృతంలో. దానివల్ల అందువల్ల వ్యాకరణ వశం చేత సంధి వశాత్తు అని దీర్ఘం వచ్చింది, కానీ ఇద్దరు అనే అర్థం రావడం కోసం దీర్ఘం పెట్టలేదు. కానీ నిజంగా ఇక్కడ అర్థం రాదు. అంటే వ్యాకరణం కోసం దాశరథి ప్రయోగించిన నిజంగా అక్కడ ఉన్నది కూడా ఇద్దరే. అది తమాషా ప్రయోగం అంటే అన్నమాట. మరి వ్యాస మహర్షి కూడా మరి ఆయన రవవ్యాకరణ పండితుడిగా ఇలాంటి చమత్కారాలు ఈయన కూడా చేస్తూ ఉంటాడు. అహం దాశరథి రామ తు అయం మే లక్ష్మణ అనుజ. ఇతడు నా తమ్ముడు, ఇతని పేరు లక్ష్మణుడు. సీతయా భార్యయా సార్థం పితు వచన గౌరవాత్. నా భార్య అయినటువంటి సీతతో కూడి మేమిద్దరం కూడా పితృవచన గౌరవాత్, నా తండ్రి గారి యొక్క మాట మీద ఉండేటువంటి గౌరవంతో ఆగత తత్ర విపినే స్థిత, వచ్చి అడవిలో ఉన్నాం. అహం దండకే ద్విజ దండకావనంలో ఉన్నాం. ద్విజ ఓ బ్రాహ్మణుల సంబరిస్తున్న ఆరోపణలు ఉన్నాడుగా. అందుకని తత్ర భార్యాహృత సీత, అక్కడ నా భార్య సీత అపహరింపబడింది. రక్షస కేనచిన్ మమ, కేనచిత్ రక్షస అంటే ఎవరో రాక్షసుడు తెలియదు, ఎవరో రాక్షసం చేత అపహరింపబడింది. తాము అన్వేష్టం, ఆవిడ్ని వెతుక్కుంటూ ఇహ ఆయాతో ఎక్కడికి బయలుదేరి వచ్చాం. త్వం కోవా కశ్యవావద. సరే మా గురించి చెప్పావు, మరి ఎందుకు నువ్వెవరు, నీ సంగతి చెప్పన్నాడు. అంటే అప్పుడు వటుహు ఉవాస, ఇంకా ఆవేశంలోనే ఉన్నాడు, ఉండి చెప్పేస్తున్నాడు. సుగ్రీవో రామ రాజా, సుగ్రీవుడు అనే పేరు కలిగినటువంటి రాజు ఉన్నాడు. వానరాణ మహామతి, వానరులందరిలోనూ కూడా చాలా తెలివైన వారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మహాబలహం లేదు, ఇతరుల బలవంతులు వారు ఉన్నారు ఇక్కడ. లేదా మహాధిపహం లేదు, రాజు కూడా రాజ్యం కూడా వారే చేస్తున్నారు. కానీ సుగ్రీవుడు చాలా గొప్పవాడు. ఎందులో గొప్పదని చెప్పాలి, మహామతి సుగ్రీవుడంతటి తెలివైన వాడు వానర జాతిలోనే లేడు. అందుకే ఆ పేరు సుగ్రీవుడు. అంటే మంచి కంఠం కలిగిన వాడు. మంచి కంఠం ఉంటే ఏంటి, అందమైన కంఠం అని కాదు కదా, ఆ కంఠం నుంచి అనేక విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. అంటే మంచి పాండిత్యం కలిగిన వాడు అని అర్థం. అలాగే ఎంత పాండిత్యం కాకపోతే ఈ సీతాన్వేషణం కోసం వానరులను నలు దిక్కులకు పంపిస్తున్నప్పుడు తూర్పు వైపు పెడుతున్న వాడితో ఇగో తూర్పు దగ్గర మీరు బయలుదేరుతుంటే కొన్ని యోజనాలకి ఇది కనిపిస్తుంది, మరికొన్ని యోజనాలకి ఇది కనిపిస్తుంది, ఆ తర్వాత ఇది కనిపిస్తుంది, అలా మొత్తం ఏవే ఉంటాయి అని చెప్పేశాడు. అలాగే ఉత్తరంగా వెళ్ళే వారికి ఉత్తరం వైపు ఏముంటాయని చెప్పేశాడు. పడమటిగా వెళ్ళేవాడికి పడమటి వైపు ఏమేమి తగ్గుతాయని చెప్పేశాడు. దక్షిణంగా వెళ్ళేవాడికి దక్షిణం వైపు ఏమేమో తగిలితే మొత్తాన్ని చెప్పేశాడు. ఇంత భౌగోళిక పరిజ్ఞానమా ఇవన్నీ నీకనే తెలిసయ్యా స్వామి అంటే ఏముంది, వారి నన్ను తరిమి కొట్టాడు భూగోళం అంతా. అంటే భూమి అంచుల దాకా 4 వైపులు విడిపోయాను, అలా వెళుతున్నప్పుడు మొత్తం అన్నీ నాకు కనిపించాయి అన్నాడు. అలా కనిపిస్తే మాత్రం గుర్తుంటాయండి, ఎంత దారుణం ఉండాలి. ఇక్కడ భయంతో పెరుగుతున్నాడు కానీ ఏమేమి ఉన్నాయి అని పరిసరాలను పరిశీలించడం కూర్చోడలేదు కదా. ఆ భయంతో వెళ్ళినవాడు ఏమేమి గుర్తుండవుగా. ఎంత భయంతో వెళ్ళినా కూడా అన్నీ గుర్తుండి పోసగుచ్చుంటే మనసుగా చెప్పాడు. అది సుగ్రీవుడు అంటే అంత తెలివైన వాడు. సరే, అందుకే వానరాల మహామతి, వానరులకెల్లా చాలా తెలివైన. మళ్ళీ ఇక్కడ జాగ్రత్త, ప్రపంచంలో తెలివైన వాడు అంటే ఇక్కడ రాముడు ఉన్నాడు, లక్ష్మణుడు ఉన్నాడు. అందుకని చాలా తెలివైన వాడు వానరులలో తెలివైన వాడు. ఇక్కడ పెద్దవాళ్ళు ఏదైనా ఆశీర్వచనం చేస్తున్నారు అనుకోండి, అందులో సమానానాం ఉత్తమ శ్లోకోస్తు అని ఆశీర్వచనం చేస్తారు. ఎప్పుడైనా మీరు గమనించండి. అంటే దాని అర్థం ఏంటి, ఉత్తమ శ్లోకుడు అవుదుగాక అంటే మంచి కీర్తిమంతుడు అవుదుగాక, దాని అర్థం అది. ఉత్తమ శ్లోక అస్తు అంటే మంచి కీర్తిమంతుడు అవుదుగాక, ఎక్కువ కీర్తిమంతుడు అవుదుగాక. ఉత్తమ అంటే ఎక్కువ కీర్తి అంటే దానికైనా కొరతుందా? ఎంత కీర్తి వస్తే ఎక్కువ ఉన్నట్టు లెక్క, దానికి కొరత ఏంటి అసలు? అందుకని ఏం చేస్తారు, సమానం నీ స్థాయి కలిగిన వాడు, నీతో సమానమైన అర్హత కలిగిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికన్నా నీకు ఎక్కువ కీర్తి వచ్చుగాక. అందుకని మనకి ఒక పల్లెటూరు ఉందనుకోండి, అక్కడ సర్పంచ్ ఉన్నాడు, అతనికి ఉన్న గౌరవం ఆ కీర్తి అతను వేరు. మరి టౌన్కి వచ్చేటప్పటికి చైర్పర్సన్ అతని గౌరవం వేరు. నగరం వచ్చేటప్పటికి మేయర్ అతని గౌరవం వేరు. లేదా ఎమ్మెల్యే, అంతకన్నా పైన ఎంపీ, అంతకన్నా పైన మరి స్టేట్ మినిస్టర్, అంతకన్నా పైన సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ సీఎం, అక్కడ పిఎం, ఎక్కడికెక్కడ అంతరాలు మారిపోతూ ఉంటాయి కదా.
అందుకని ముఖ్యమంత్రికి నువ్వు అందరికన్నా మంచి కీర్తి నీకు రావాలి అంటే ప్రధానమంత్రి కన్నా ఎక్కువ కీర్తి నీకు రాదు. మరి ఎలా వస్తుంది? ముఖ్యమంత్రులు అందరిలోకి ఇతను ఉత్తముడు రావాలి. ప్రధానమంత్రికి ఉత్తమ శ్లోకుడు కావాలని అర్థం ఏంటి? ఇంకా ఏ ఏ దేశాల్లో ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్ళందరికన్నా ఈ భారతదేశం ప్రధానమంత్రి చాలా గొప్పవాడి పేరు అతనికి రావాలి. ఇది సమాన. నీకు మంచి కీర్తి రావాలంటే ఎక్కువ కీర్తి కలిగిన వాడు వదుకుంటే ఎంత ఎక్కువ అంటే నీ స్థాయి కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో నువ్వు ఉత్తముడు కావాలి. అలా దీవిస్తారండి. ఎంత జాగ్రత్త తీసుకుంటారో కూడా ఆశీర్వచనాలు కూడా అలా తయారు చేశారు పూర్వం మనం మహర్షుల పండితులు. సమాన ఉత్తమస్లో కోస్తూ ఇప్పుడు నన్ను దీవించారనుకోండి, నేను నా స్థాయి అవధానం ఉంటే అవధానంలో నేను మంచి అవధానికి పేరు రావాలి. నేను కవిని, నేను కవులు ఉన్నారు, ఆ కవులలో నేను మంచి కవిగా పేరు రావాలి. నేను వక్తలు ఉన్నారు, వక్తలో నాకు మంచి వక్తిగా పేరు. నా స్థాయి నా ఇలా ఉంటుంది, నా కీర్తి ఇలా ఉంటుంది. అంతేగాని ఆ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, మంత్రులకు వచ్చిన కీర్తి లాంటి కీర్తి నాకు రాదు కదా. నా కీర్తి లాంటి కీర్తి వాళ్ళకి రాదు కదా. నాకులాగా సీఎం గారి పిఎం గారు అవధానం చేయలేడుగా, ఇలాగ ప్రవచనం చేయలేడుగా, వాళ్ళలాగే పరిపాలన చేయలేరుగా. వాళ్ళ కీర్తి వాడిదే, నా కీర్తి నాది. అందుకని నీకు నైనా నీ రంగంలో ఎంతమంది అయితే ఉన్నారో భక్తులు కానీ, అవధానులు కానీ, కవులు కానీ, పండితులు కానీ వాళ్ళలో నువ్వు ఉత్తముడు అవ్వాలి. అలా దీవిస్తారన్నమాట. కనుక సమానారాం ఉత్తమ శ్లోకోస్తం అన్నమాట అంత పెద్ద అర్థం ఉందన్నమాట. కనుక ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు? వానరాణం మహామతి, మా వానర జాతి మొత్తంలో ఇంతకంటే తెలియనాడు కోల్లేడు. మేము ఆ రోజులు ఇంకా ఉంటూ ఉండొచ్చు. కానీ చతుర్భి మంత్రిభి సార్ధం గిరి మూర్ధని తిష్టతి. నలుగురు మంత్రులను పెట్టుకుని ఈ ఋషిముఖ పర్వతం పైన శిఖరం మీద ఆయన నివసిస్తూ ఉన్నాడు. భ్రాత కనీయ సుగ్రీవో వారిన పాపచేతస, పాపచేతస్కుడైనటువంటి అంటే పాప మనస్కుడైనటువంటి, పాపంతో కూడిన మనస్సు కలిగినటువంటి వారికి ఇతడు తమ్ముడు. తేన నిష్కాసిత, అతని చేతి వెడలగొట్టబడ్డాడు. భార్య వృత, పోని వెడలగొట్టబడ్డాడు. భార్యాభర్తలు ఇద్దరిని వెడలగొట్టాలిగా. అతని భార్యను మాత్రం హరించేశాడు. అతని భార్యను బలవంతంగా లాగేసుకుని ఇతను ఒక్కటే వెడలగొట్టేశాడు. తస్య ఇహ వారిగా, ఆ వారి చేత. కనుక తద్భయాత్తు ఋష్యముఖాక్షం గిరిం ఆశ్రిత్య సంస్థిత. ఆ వారి యందు ఉండేటువంటి భయంతో ఋష్యముఖము అని పేరు కలిగినటువంటి ఈ పర్వతం మీద ఆయన కూర్చుని నివసిస్తూ ఉన్నాడు. అహం సుగ్రీవ సచివ. ఇప్పుడు తన గురించి చెప్పుకుంటున్నాడు. అహం, ఇంతవరకు తన గురించి చెప్పుకోవాలా, ఇప్పుడు చెప్తున్నాడు. అహం సుగ్రీవ సచివ, ఆ సుగ్రీవుడికి నేను మంత్రిని. వాయుపుత్ర, వాయుదేవుని యొక్క కుమారుణ్ణి. మహామతే, ఓ మహామతి అంటే తెలివైన వాడా, బుద్ధిమంతుడా. మనం చాలామంది బుద్ధిమంతుడు అంటే ఎలా అర్థం చేసుకుంటాం? అబ్బా ఆ అబ్బాయి చాలా బుద్ధిమంతుడండి, అసలు వంచిన తరకే ఎత్తారంటారు. వంచిన తరత్తలు పెద్దవాళ్ళకి చాలా గౌరవంగా ఉంటాడు, వినయం అంటారు. దాన్ని బుద్ధిమంతుడు ఎందుకు అవుతాడు? బుద్ధి అంటే తెలివి, బుద్ధిమంతుడు అంటే తెలివైన వారు అని అర్థం. కానీ వినయవంతుడు అనే అర్థం వాళ్ళు మనం మాట్లాడుకుంటున్నాం. చాలు ఆ అబ్బాయి చాలా వినయవంతుడు అండి, వచ్చిన తరత్తలని చెప్పాలి. బుద్ధిమంతుడు అండి ఏ పైన చాలా సునాయాసంగా చేస్తారని చెప్పాలి. బుద్ధి అంటే తెలివిని మాత్రమే అర్థం. ఇక్కడ మహామతే, ఓ చాలా మహామేధావి. ఏంటంటే రాముడు చెప్పిన మాటలను బట్టి కాసేపు మాట్లాడితేనే అవతలవాడు వ్యాకరణం బాగా చదువుకున్నాడని గుర్తించాడంటే ఈయన తెలియనివాడు. ఎవరికి పడతాడో తెలియదు కదా. ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు నేను వ్యాకరణం చదువుకున్నాను అని అవతలవాడు గుర్తించాడు అంటే అవతలవాడు కూడా నాకన్నా ఎక్కువగా వ్యాకరణం చదువుకుని ఉండాలి కదా. అందుకని ఈ హనుమంతుని యొక్క పాండిత్యాన్ని గుర్తించాడంటే ఈయనంత గొప్పవాడు. కనుక మహామతే అన్నాడు. హనుమాన్ నామ విఖ్యాత, నన్ను అందరూ కూడా హనుమంతుడు అంటారు. హనుమాన్ నామ విఖ్యాత, నా పేరు హనుమంతుడు అనుకున్నా నన్ను అందరూ హనుమంతుడు అంటారు. ఇది ఒక మర్యాద చెప్పడం. హనుమాన్ అనే పేరుతో బాగా ప్రసిద్ధిలోకి వచ్చారు. ఇంకా రకరకాల పేర్లు ఉన్నాయి. గమ్మత్ ఏంటంటే మనందరూ ఎక్కువగా ఆంజనేయుడు అనే పేరుతో పిలుస్తుంటాం కదా స్వామిని. కానీ వాల్మీకి రామాయణంలో ఎక్కడా కూడా ఆంజనేయుడు అన్న మాటే లేదు. అంటే ఆ మాట అనకూడదని కాదు, ఆ అర్థం లేదని కాదు. అంజనాయాః కుమారః, అంజనాయాః అపత్యం కుమారు ఆంజనేయ. అంజన యొక్క కుమారుడు, బిడ్డ అని అర్థం ఆంజనేయుడు అంటే. తల్లి పేరుతో వచ్చిన పేరు. కానీ ఆ పేరు ఎక్కడ ఇందులో ఉపయోగించాం, కానీ మనం ఉపయోగించుకోవచ్చు, కానీ వాల్మీకి రామాయణంలో ఉపయోగించలేదు. ఎందుకని? దానికన్నా హనుమాన్ అన్నమాట అతను గొప్పదనం. ప్రతి వాడు ఏదో తల్లికి పుడతాడు.
ఆ తండ్రి పేరుతో చెప్పడం వల్ల ఇప్పుడు భీష్ముడు ఉన్నాడు, గంగాదేవి కుమారుడు, గాంగేయుడు అనొచ్చు. ఆయన గాంగేయుడు అంటే భీష్ముడే. కానీ ఎవరో ఏదో తల్లి కొడుకు అవుతాడు, అందులో కూడా గొప్ప ఉంది. కానీ భీష్ముడు అనడంతో అతను చేసిన గొప్ప ప్రతిజ్ఞ, ఆ ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం కోసం తన జీవితంలో ఎంత త్యాగం చేశాడో, ఎంత కోల్పోయాడో, ఎలాంటి మహాత్ముడిగా ఉండిపోయాడో ఈ మొత్తం తెలిసిపోతాయి. అందుకని భీష్ముడు అనే పేరుతో ఎక్కువగా విఖ్యాతుడయ్యాడు. అలాగే ఆంజనేయుడు అనేది ఆంజనేయదేవికి కుమారుడు. కానీ హనుమంతుడు అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్నప్పుడు బాలసూర్యుడిని అదే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండుగను భ్రమపడి చంటి పిల్లాడిగా ఉండగా అది కోసేసుకున్నావు అని సూర్యవడానికి ఎగిరేహాడండి. అంత గొప్పవాడు హనుమంతుడు అంటే. చంటి పిల్లాడిగా ఉండి ఎగిరేగిరాడంతే. ఎగిరేటప్పటికి వీడంతా ఇది ఆగంతుకులో ఉన్నాడు, సూర్యుడే మీద ఎంత వస్తున్నాడు, వీడి పెద్ద జీవిని పట్టుకోగలవా అని చెప్పేసి ఇంద్రుడు అదేదో రాక్షస శక్తిగా ఉంది, ఇది మనకు ఉండవలసిన శక్తి కాదని వజ్రాయుధంతో ఒక్కడను పెట్టాడు. అది వచ్చి దవడ మీద తేలింది, స్పృహలకు పర్వతం పడిపోయాడు. అప్పుడు వాయుదేవుడు మరగిలింది, అరే నా కొడుకుని ఇంత నిర్దాక్ష్యంగా ఏం చేశాడు వాడు, ఏదో పండుగను భ్రమపడి వెళ్ళాడు, చంటి పిల్లాడు, అతనికి ఏం తెలుస్తుంది, ఆపాలి కానీ అది పండుగ నైనా నీ తినేది కాదు అని వెనక్కి పంపాలని కొట్టాడు వేనా. సరే నా కొడుకు మీద మీకు ఎవరికి ప్రీతి లేనప్పుడు నేను అందుకని మీ అందరూ ఉపకారం చేయాలి అని వాయువు స్తంభం చేసి కూర్చున్నాడు. వేచడం మానేశాడు. వాయువు వేచకపోతే ఇంకా ప్రపంచం అల్లలాడిపోతున్నాము. అప్పుడు అందరూ వచ్చి బతిమాలి, ఆయన మీ అబ్బాయిని మేము బతికిస్తాం, బతికించడమే కాదు ఎనలేని శక్తులు కూడా ఇచ్చేస్తాం, ఇంకెప్పుడు ఎవరు కొట్టినా ఏమీ అవ్వకుండా ఉండడం కోసం అని చెప్పేసి అని మొత్తం ఎవరెవరి దగ్గర ఏ అస్త్రాలు ఉన్నాయో అన్నీ ఇచ్చేసాడు హనుమంతుడికి. అసలే పుడుతూనే సూర్యమండలం దాకా వెళ్ళే అతిశక్తి ఉంది అతను, పుట్టుకతోనే బలవంతుడు. ఇప్పుడు మొత్తం అందరూ అన్ని అస్త్రాలు అన్ని శక్తులు ఇచ్చేసారంతే. దానికి మహాబలవంతుడు అయిపోయాడు. సరే అప్పుడు ఇంటికి అప్పటి నుంచి హనుమంతుడిని పేరు వచ్చింది. ఎందుకని ఇంద్రుని వజ్రాయుధం తగలించిన దవడ కాస్త చొట్టపోయింది, లోపలికి వెళ్ళిపోతుంది. దవడ కొద్దిగా తేడా వచ్చింది, రెండు దవడలు ఒకలా ఉండవు. అంటే హనుమంతుని హనువు అంటే దవడ అని అర్థం. హనుమంతుడు అంటే దవడలు కావాలి, దవడ కావాలి. దవడ వరకు ఉండదు, అందరికీ ఉంటుందిగా. కానీ వజ్రాయుధము యొక్క దెబ్బ తగిలి కూడా తట్టుకున్న దవడ కలవాడు కాబట్టి హనుమంతుడు అన్నారు. దవడంటే అర్థమయ్యే దవడ, మిగతా వాడితో ఏంటి, ఒక్క దెబ్బ కొడితే కమిలిపోతుంది. వజ్రాయుధంతో కొడుతున్నా చిన్న చొట్టబడి ఉంటుందంటే. కాబట్టి లోకంతో అయిపోయి ఇలాంటి ఎంత బలమైన దవడ అని హనుమంతుడు అన్నారు. కనుక హనుమంతుడు అనే పేరు అతని శక్తిని తెలియజేస్తుంది. ఆంజనేయుడు అనే పేరు అతని శక్తిని తెలియజేది. అందుకని వాల్మీకి రామాయణంలో ఎక్కడ అవసరం వచ్చినా హనుమాన్ అన్నారు, కానీ ఆంజనేయ హనుమాన్ ఎక్కడ ప్రయోగించలేదు. ఆయన మనం ప్రయోగించకూడదని కాదు, ఆంజనేయ శబ్దం కానీ హనుమాన్ శబ్దం అతని యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అదే విషయం. సరే, హనుమాన్ నామ విఖ్యాత, నేను హనుమంతుడు అంటాను. అంజనీ గర్భ సంభవ అని కూడా చెప్పేస్తున్నాడు. అంజనీదేవి నా యొక్క తల్లి, ఆమె యొక్క గర్భం నుంచి నేను సంభవించాను. సరే, తేన సఖ్యంత్వయా యుక్తం సుగ్రీవేణ రఘుత్తమ. ఓ రఘుత్తముడా, మరి చెప్పుకుంటే వాళ్ళు ఎవరు చెప్పుకున్నారుగా, అందుకే ఇప్పుడు రఘుత్తమ అంటే రఘువర ఉత్తముడైన వాడా, సుగ్రీవునితో స్నేహం చేయడం నీకు చాలా మంచిది, యుక్తంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది. ఎందుకని భార్యాపహారిణం హంతుం సహాయస్తే భవిష్యతి. నీ భార్యను అపహరించిన వాడెప్పుడో వారిని చంపడానికి సుగ్రీవుని సాయం నీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే నీ సాయం అతను ఉపయోగపడుతుంది. ఇదానీమేవ గచ్చామః ఆగచ్చ ఎదిరోచతే. ఇప్పుడే వెళ్ళిపోదాం ఆలస్యవద్దు సుగ్రీవుడి దగ్గరికి, మీకు ఇష్టమైంది చెప్పండి, ఇప్పుడే నేను సుగ్రీవుడి దగ్గరికి తీసుకువెళ్ళి మీకు సఖ్యం కుదురుస్తాను అన్నాడు. అప్పుడు సరేనైనా అహమపి ఆగత తేరా సఖ్యం కర్తం కపీశ్వర. అసలు నేను వచ్చింది ఆ పని మీద, మీకు అభ్యంతరం లేకపోతే ఆయనతో స్నేహం కుదురుస్తానంటే అసలు ఇక్కడ దాకా వచ్చిందే ఆ సుగ్రీవుడితో స్నేహం చేయడం కోసం. అహమపి ఆగత తేన సఖ్యం కర్తం కపీశ్వర. ఇప్పుడు కపీశ్వర అనేసాడు. ఎందుకని ఇంతకుముందేమో ఏదో ద్విజ అని సంబోధించాడు ఒక బ్రాహ్మణుడు. ఇప్పుడు నేను వానరుణ్ణి, నేను అంజనా గర్భ సంజాతుడిని ఎందుకు అనుకుని చెప్పేస్తున్నాడుగా. ఇప్పుడు వానరుడు తెలిసిపోయింది కాబట్టి మహాకపే కపీశ్వర, కపిశ్రేష్ఠుడా, అహమపి ఆగత తేన సఖ్యం కర్తం, ఆ సుగ్రీవుడితో స్నేహం చేయడం కోసమే నేను వచ్చా. సఖ్యు తస్యాపి యత్కార్యం తత్కరిష్యామి అసంశయం. నా స్నేహితుడికి అతనితో స్నేహం చేశాక
అతన్ని నేను ఉపయోగించుకోవడమే కాదు, అతనికి నేను ఎలా ఉపయోగపడగలను అలా ఆ సాయం కూడా చేస్తాను. నేను ఉపయోగపడతాను, ఉపయోగించుకుంటాను. నా సాయం అతనికి ఎలా ఉంటుందో ఆ సాయం నేను చేస్తాను, అతని యొక్క సాయాన్ని నేను కూడా తీసుకుంటాను అనేటప్పటికి హనుమాన్ స్వస్వరూపేణ స్థిత రామం అథాబ్రవీత్. అప్పుడు హనుమంతుడు అసలు రూపంలో వచ్చేసాడు. ఇప్పుడు కపిస్తున్నాడు, ప్రయోగం చేయాలిగా అనేసాడుగా, తెలిసిపోయిందిగా, తను కూడా చెప్పేస్తున్నాడుగా, ఇంకా మారు రూపం ఎందుకు, అసలు రూపాన్ని ధరించేశాడు. ధరించేసి ఆరోహతామ స్కంధో గచ్చామహ పర్వతోపరి. నా భుజాలు ఎక్కడ వీరిద్దరు కూడా హాయిగా పర్వతంతో ఎక్కి వెళ్ళాలంటే మానవుడు వీళ్ళని ఎక్కడ వస్తుంది, అందుకని మీరు నా భుజాలు ఎక్కండి, నేను మోసి తీసుకెళ్ళిపోతాను తేవాలి. మొట్టమొదటిసారిగా హనుమంతుని యొక్క భుజములు రామలక్ష్మణుడు ఎక్కడం జరిగింది. ఆ తర్వాత నుండి యుద్ధ రంగంలో ఆ పరిస్థితి మనకి కనిపిస్తుంది. మన వారిని దాడుతున్నప్పుడు కూడా వాళ్ళు మోసుకుని తీసుకెళ్ళిపోతారు. కానీ ఇక్కడ మొట్టమొదటి హనుమద్రామ సమాగమం అనేది మొట్టమొదటిగా రాముడిని హనుమంతుడు గారి, హనుమంతుని రాముడు లేదా రామలక్ష్మణుడు గారి చూసుకోవడం అనేది కిష్కింధకాండలో ప్రారంభంలోనే జరిగింది. మొదటిసారిగా వాళ్ళ భుజాలు ఎక్కడిప్పుడు ఇక్కడే జరిగింది కనుక ఆరోహతామ స్కంధో గచ్చామహ పర్వతోపరి ఎత్ర తిష్టతి సుగ్రీవ. ఆ పర్వతం మీద సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి నేను తీసుకువెడతా. మంత్రిభి వారినో భయాత్. వారి భయంతో మంత్రులతో కలిసి సుగ్రీవుడు ఎక్కడున్నాడో అక్కడికి నేను తీసుకువెడతా. సరే రండి అని అడిగి తథా ఇది తస్య ఆరురోహ స్కంధం రామ అథ లక్ష్మణ. అప్పుడు ఆ మన హనుమంతుని యొక్క భుజములు ముందుగా రాముడు ఎక్కువ కూర్చున్నాడు, ఆ తర్వాత లక్ష్మణుడు ఎక్కువ. అందరూ కూడా మళ్ళీ జాగ్రత్తగా ఏమంటారంటే యథా ఉద్ధ పరస్పర అంటారే, అందుకని ముందు పెద్దవాడు రాముడు కూర్చోవాలి, తర్వాత లక్ష్మణుడు కూర్చుంటాడు. అంతేగాని ముందుగా లక్ష్మణుడి గోపురం కూర్చొని ఆ రెండు అన్నయ్య కూర్చున్నాడని అనకూడదు. అక్కడ ముందు అన్నయ్య కూర్చోవాలి. అదే ఆ వరుస కూడా చూపిస్తున్నాడు అనమాట. తథేతి తస్య ఆరురోహ స్కంధం రామ. ముందు రాముడు కూర్చున్నాడు, అథ లక్ష్మణ, ఆ తర్వాత లక్ష్మణుడు కూర్చున్నాడు. అంటే చిన్న చిన్న విషయాల్లో కూడా ఈ కవులు ఎంత జాగ్రత్త తీసుకుంటారు చూడండి. ఎందుకంటే కవులు రాసే కవిత్వం వారి ఆనందం కోసమో, వారి ఆనందం కోసమో, లేదా ఏదో పేరు తెచ్చుకోవడం కోసమో కాదు. తరువారి తరానికి ఎన్నో విషయాలు చెప్పాలి, చెప్పకుండా చెప్పాలి, పనిగుండి చెప్పకుండా. అంటే ఇద్దరు ఒకచోట కూర్చోవలసి వచ్చినప్పుడు ఇద్దరు కూర్చుంటే ముందు పెద్దవాడు కూర్చోవాలి, తర్వాత అతని తమ్ముడు చిన్నవాడు కూర్చోవాలి అని పనిగట్టుకు చెప్పడం. అలా చెప్తే నీతి ఉపదేశం అవుతుంది, కావ్యం అవుతుంది. కావ్యం ఏం చేస్తుంది, పెద్దవాడు ముందు కూర్చోవాలి, చిన్నవాడు తర్వాత కూర్చోవాలని చెప్పదు. ముందుగా రాముడు కూర్చున్నాడు, తర్వాత లక్ష్మణుడు కూర్చున్నాడు అని చెప్పేస్తుంది. అంటే ఓహో ఇలా కూర్చోవాలన్నమాట అని మనకి తెలియాలి. అందుకని కప్పి చెబితే కవిత్వము, విప్పి చెబితే వ్యాసం అన్నారు. వ్యాసం ఉందనుకోండి ఇంకా బాహాటికి స్పష్టంగా చెప్పారు. కవిత్వం అట్లా చెప్పకూడదు, కప్పి చెప్పాలి. అక్కడ ఏముందో మనం తెలుసుకోవాలి. వాడే చెప్పేస్తే అందులో ఇంకా రసం ఉండదు, ఆ ఆనందం ఉండదు అన్నమాట. ఏ విషయమైనా అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, విరాట నగరంలో భీముడు కీచకుడికి కోపం వచ్చింది, వెంటనే చెట్టు పెరికేస్తున్నాడు. చెట్టు ఇంకా భీముడు ఎలా ఉంటాడంటే అక్కడ గదాలు పుచ్చుకోవడం కుదరదు కదా, వంటవాడిగా ఉన్నాడు కదా, గద తీయడం కుదరదు. అందుకని చెట్టు లేదా రాళ్ళు, బండరాళ్ళు వాటితో చంపేస్తాడు ఎవడన్నా సరే. ఓ చెట్టు పిక్కలు చేస్తున్నాడు. అప్పుడు వెంటనే ధర్మరాజు అంటాడు, ఏమయ్యా ఓ వంటవాడా, వంట చేసుకోవడం వంట చెరుకు కావస్తే ఎందుకు పనికి లేకుండా ఫలములు పువ్వులు ఏమీ లేకుండా ఉన్న నీరసంగా ఉన్న చెట్లు చాలా ఉన్నాయి, ఎండిపోతున్న చెట్లు, అవి పెరుక్కోవచ్చు కదా. ఇది 10 మందికి నీడనిస్తుంది, 10 మందికి ఫలాన్ని ఇస్తుంది. ఇటువంటి చెట్లు ఎవడన్నా నరుకుంటాడా, చెట్లు ఎవడన్నా పగిలిస్తాడా అని అడుగుతాడట. వలలుండి ఎక్కడ చూచి వండెడు అసేవ్యక్షజములు పుట్టవే అని మొదలు పెడతాడు. మిగతా వాళ్ళందరికీ ఓ వంటవాడు చెట్టు పెకిలిస్తుంటే వద్దని ఆపాడు, ఈ కంకుబట్టు అని అనుకున్నారు. కానీ భీముడికి తెలిసిపోయింది. భీముడికి ఏమని అర్థమైంది, ఓహో ఇది విరాట్ మహారాజు 10 మందికి ఆశ్రయిస్తున్నటువంటి ఒక నీడ, మనకి మనందరం కూడా అతని నీడలో పుడుకుతున్నాం. ఆ నీడను మనుషులతో మనమే తీసుకోకూడదు, కానీ ఇది సమయం కాదు. కీచుకుని ఎప్పుడు చంపాలో అప్పుడు చంపాలి, సమయం చూసి. ఇది సమయం కాదు అని భీముడికి ఆ ధర్మరాజు నాకు చెప్పాడు అని భీముడు అర్థం చేసుకున్నాడు. వెంటనే వదిలేసి అని చెప్పాడు. అదనమాట, అలా అర్థం చేసుకునేలాగా ఉండాలి. ఏదో అలంకార శాస్త్రంలో చెప్తుంటారు, ఒక నాయకం ఉంది, ఎక్కడో నాయకుడు ఉన్నాడు, ఇంట్లో అందరూ ఉన్నారు, నేను కలుసుకోవాలి అని అతను కోరుకుంటాడు. ఇద్దరు కలుసుకోవాలనుకుంటున్నారు. ఎక్కడ కలుసుకోవాలి, ఎప్పుడు కలుసుకోవాలి, మాట్లాడటం లేదు. అందరూ పెద్దవాళ్ళందరూ ఉన్నారు. ఆడపిల్ల ఎలా చెప్తుంది, అప్పుడు దగ్గర తామర పద్మం ఉంటుంది. ఆ తామర పద్మం తీసుకుని దాన్ని ఇలా ముడిచింది.
అంటే అవతలవాడు వెళ్ళిపోయాడు, అర్థమైపోయింది. అంటే ఏమిటి, తామర పద్మం ఎప్పుడు ముడుచుకుంటుంది? సాయంకాలం వేళ ముడుచుకుంటుంది. అంటే సాయంకాలం కలుసుకుందాం. ఎక్కడ కలుసుకుందాం? తామర పద్మాలు ఎక్కడ ఉంటాయి? కోనేరులో ఉంటాయి. అంటే కోనేరు దగ్గర కలుసుకుందాం. అంటే ఎక్కడ కలుసుకోవాలి, ఎన్నింటికి కలుసుకోవాలి, రెండు చెప్పేస్తున్నాం అన్నమాట. ఇదనమాట. ఇప్పుడు ఇలా కావ్యం కూడా ఎప్పుడు కూడా అలాగా సైగ మనం కొంత చెప్తే మిగతా మనం ఆలోచించి, అందుకే ఆలోచన అమృతము అన్నారు అనమాట. దాన్ని ఆలోచించే బుద్ధి అందులో అర్థాలు బయటకు వస్తూ ఉండాలి. అంతేగాని అదే ఓపెన్గా చెప్పేస్తే అది ఇంకా పురాణం అవుతుంది, లేకపోతే ఇంకేదైనా వ్యాసం అవుతుంది, కానీ కవిత్వం మాత్రం కాదు. కనుక ఇక్కడ ముందు పెద్దవాడు తథా ఇది తస్య ఆరురోహ స్కంధం రామ, ముందుగా రాముడు కూర్చున్నాడు, అథ లక్ష్మణ, తర్వాత లక్ష్మణుడు కూడా కూర్చున్నాడు. ఉత్తపాద గిరేర్మూర్తి క్షణాదేవ మహాకవి, ఒక్కసారి ఆ పర్వతం యొక్క శిఖరం పైకి ఒక్క ఎగిరెగిరే. అదే వీళ్ళెలా అంటే నడుచుకుంటూ వెళ్ళాలి, హనుమంతుడు నడవడందుకు. ఉత్తపాత అంటే ఎగిరిను, ఒక్క ఎగిరెగిరి సరిగ్గా పర్వత శిఖరం మీద ఉన్నాడంటే. ఉత్తపాత గిరేర్ మూర్ధి అంటే గిరి యొక్క శిఖరం పైన క్షణాదేవ ఒక్క క్షణకాలం పడుతుంది ఆ పైకి ఎగరడానికి. అదే వీళ్ళు ఎక్కాలంటే కొన్ని గంటలు పడుతుంది. క్షణకాలంలో అక్కడ ఉన్నాడు మహాకవి. అందుకే ఆయన మహాకవి, మామూలు వానరుడు కాదు. మనం వీళ్ళెవరిని కూడా ఎవడో పెద్ద మనిషి అన్నాడు, ఏదో వానరుడు ఒక కోతి 100 యోజనాల సముద్రం దాటేసిందా, మనం చాలా కోతులు చూస్తూ ఉంటాం, మరి అలా దాటం, మరి ఆ వాల్మీకి ఎలా రాశాడు అని. అందరు ప్రతి కోతి దాటితే హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడం ఎందుకు? వానరులు మాత్రం అందరూ దాటేరా ఏంటి? హనుమంతుడే చేస్తాడు ఆ పని. అతను ప్రత్యేకమైన మనిషి. కోటి రాముడు రైలు ఆపేశాడు, అతను ఆపగలవు ఏంటి? మరి మనం ఉన్నాం, మనం చాలా మంది మనుషులు ఉన్నారు, వీళ్ళెవరు రైలు ఆపలేకపోతున్నారు. కోటి రాముడు నువ్వులు ఇలా పట్టుకుని ఇలా పిండితే నూనె ఎలా వచ్చేసింది. మరి మనం చేయగలమని? మరి అతను మనిషే, మనం మనిషే. మనిషిని కూడా అలా చేయాలంటే అతను చేశాడు కాబట్టి ఇవాళ కథగా చెప్పుకుంటున్నాం. అతను బతుకుంటే మనం చూడలేదు, చచ్చిపోయేంతకాలమేందో ఇవాళ చెప్పుకుంటున్నాం. అది ప్రత్యేకమైన శక్తులు అంతే, అది గుర్తించాలి. కానీ ఏదో ఎవరైనా చేస్తారు మన కంటికి, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏమి ఈ దగ్గర ఏ శక్తులు లేవో ఆ శక్తికి ఎవరికో ఉంటే దాన్ని మనం అంగీకరించడం జరుగుతుంది. ఎవరికి ఉండే శక్తులు వాళ్ళకు ఉంటాయి అంతే. ఈ ఆరోపణ చేసిన పెద్ద మనిషి కూడా ఏదో ఒక పీఠంలోనే పెట్టేసుకుంటే పీఠాన్ని చేర్పించుకున్నాడు. మరి అందరూ పీఠాన్ని అయిపోయారా? అవరుగా తన శిష్యులు ఉన్నారుగా కొంతమంది దగ్గరికి. మరి వారు శిష్యుడిగా ఎందుకు ఉండాలి, ఇతను గురువుగా ఎందుకు ఉండాలి? వాడు గురువు అయిపోవచ్చుగా. ఎవరి శక్తి వాళ్ళదే, ఎవరి అవకాశాలు వాళ్ళవే. అందుకని ఏ ఇద్దరికి కూడా మన పూర్వం చెప్తే ఎట్లా గుర్తుంది. సరే, ఇక్కడ హనుమాన సుగ్రీవం ఉపగమ్య కృతాంజలి వృక్షఛాయా సమాశ్రిత స్థితోతో రామలక్ష్మణుడు అక్కడ తీసుకువెళ్ళి ఒక చెట్టు నీడలో కూర్చోబెట్టి హనుమానవి సుగ్రీవం ఉపగమ్య కృతాంజలి, మీరు ఎక్కడ కూర్చోండి అని సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ నమస్కారం పెట్టాడు. నమస్కారం పెట్టి వియక్తే భయం ఆయాతో రాజం శ్రీరామ లక్ష్మణం. సరే, శేఖరముత్తిష్ట రామేణ సఖ్యంతే యోనితమ్మయ్య, రావయ్య మహారాజా, వాళ్ళతో నీకు సఖ్యం కుదురుస్తాను, వాడు మంచివాడు, మన కోసం వచ్చారు, నీ అవసరం వాళ్ళకి ఉంది, వాళ్ళ అవసరం మీకు ఉంది, కానీ ఏమీ బెంగపడద్దు అని చెప్పాడు. సరే, అగ్ని సాక్షిణం ఆరోప్య తేన సఖ్యం ధృతం కురు, అగ్నిని ప్రజ్వలింపజేసి దాన్ని ఎదురుకుండగా వాళ్ళతో నువ్వు స్నేహం చేద్దువు కానీ శీఘ్రముత్తిష్ట రామేణ సఖ్యం తే యోజితం మయా అన్నారు. చూడండి విచిత్రం, మనకి అగ్ని సాక్షిగా పెళ్ళే తెలుసు, కానీ స్నేహం కూడా అగ్ని సాక్షిగానే తెలుస్తున్నారు. అసలు సాక్ష్యములకు అగ్ని మించింది మరొకటి లేదన్నమాట. అగ్ని ఇంకా ఇప్పుడు చూడండి, ఈ ప్లాస్టిక్ పదార్థాలు అవి వాడకండి, భూ కాలుష్యం జరుగుతుంది, భూమి కలుషితం అయిపోతుంది చెప్తున్నారు. అలాగే ఇళ్లలో ఉండే వాడుకుంటున్న నీరంతా కూడా ఈ నదుల్లో వదిలేయకండి, జల కాలుష్యం జరుగుతుంది అంటున్నారు. అలాగే ఈ ఫ్యాక్టరీ గొట్టాలు వాటిని కాలులో ఉండేటువంటి సైనస్ వచ్చిన పొగలు, ఈ పొగలన్నిటి ద్వారా వాయు కాలుష్యం జరుగుతుంది అంటున్నారు. పెద్ద పెద్ద ధ్వనులు తీర్మానాలు అవి ఇవి గట్టిగా ఉపయోగించకండి, శబ్ద కాలుష్యం అంటే ఆకాశ కాలుష్యం జరుగుతుంది అంటున్నారు. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా అగ్ని కాలుష్యం అన్నమాట మనం విన్నామా? భూ కాలుష్యం జరుగుతోంది, జల కాలుష్యం జరుగుతోంది, వాయు కాలుష్యం జరుగుతోంది, గగన కాలుష్యం జరుగుతోంది, కానీ అగ్ని కాలుష్యం అన్నమాట ఎప్పుడైనా మనం విన్నామా? అగ్నికి కాలుష్యం ఉండదు, అగ్నే అన్నింటినీ కాల్చేస్తుంది, అది మాత్రం అపవిత్రం అవ్వదు, మరిన అవ్వదు. అగ్ని ఎప్పుడు పరమ పవిత్రమైతే, ఎప్పుడు కూడా కాలుష్య రహితమైనటువంటిది. అందుకని అగ్ని నిత్య పవిత్రుడు కాబట్టి భూమి ఒక్కో ప్రాంతం పవిత్రం, ఒక్కో ప్రాంతం అపవిత్రంగా ఉంటుంది.
నీళ్లు కూడా మురికి నీళ్లు మళ్ళీ అపవిత్రంగా ఉంటాయి. ఇలాగా వాయువు కింద నుంచి వస్తున్నప్పుడు ఆ వాయువు అపవిత్రంగా ఉంటుంది. అంటే శవం కాలుతున్నప్పుడు వాసన వాయువు వచ్చిందనుకోండి, ఆ వాయువు పవిత్రం కాదు. యజ్ఞం జరుగుతున్నప్పుడు ఆ హోమకుండ నుంచి వాయువు వచ్చిందనుకోండి, అది పవిత్రమే, దేనికనే ఇలా ఉంది. కానీ అగ్ని ఎప్పుడూ పవిత్రమైంది. ఆ అపవిత్రత అనేది అర్థం. అందుకోసమనే సీత కూడా అగ్నిలో దాగుట. అగ్ని పవిత్రమైంది కాబట్టి అగ్నిలో దాగుతుంది. అలాగే అగ్ని పరీక్ష, ఇంకా భూ పరీక్ష, జల పరీక్ష, వాయు పరీక్ష అన్నారు. అగ్ని పరీక్ష అని అంటారు. అగ్నిలోకే దిగింది ఎవరు, అగ్నిలోకే బయటకు వచ్చింది, ఎక్కడ శరీరం తేడా లేకుండా. కాబట్టి అగ్ని చాలా చాలా గొప్పది కనుక అగ్ని సాక్షిగానే వివాహం జరిగిన అది వివాహం అంటే అది స్నేహమే కదా, జీవితకాల స్నేహం వాళ్ళిద్దరి మధ్య ఉండవలసింది. ఇక్కడ కూడా స్నేహమే, జీవితకాల స్నేహం. అందుకని అగ్ని సాక్ష్యంగా అగ్నం సాక్షిణం ఆరోప్య తేన సఖ్యం ధృతం కురు. కాబట్టి రాముడితో ఆ అగ్ని సాక్షిగా రాముడితో స్నేహం చేయవయ్యా అని చెప్పాడు హనుమంతుడు. తత అతిహర్షాత్ సుగ్రీవ సమాగమ్య రఘుత్తమం. ఎంతో ఆనందంతో గబగబా రాముడి దగ్గరికి వచ్చి వృక్షశాఖను సయించిత్వా ఓ చెట్టు కొమ్మును విరిచేసి విష్టరాయ దలో ముదా, వాడు కూర్చోండి స్వామి అని ఓ చెట్టు కొమ్మును విరిచాను వేసి దానికి కూర్చోమన్నాడు. అక్కడ ఏమంటే కుర్చీరా బెంచీరా బలరా ఏమంటే పాపం వారికి వచ్చినవాడు కదా అక్కడికి. అందుకే సరే వెంటనే హనుమాన్ లక్ష్మణాయ అలా హనుమంతుడు చెట్టు కొమ్ము విరిచేసి లక్ష్మణుడి కోసం ఇచ్చాడు. అలాగే వీళ్ళు కూడా కూర్చున్నారు. అప్పుడు లక్ష్మణస్థ అపరిమిత సర్వం రామవృత్తాంత మారిత. అది కొమ్మల మీద కూర్చున్న తర్వాత అందరూ కూర్చోడానికి ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని మాట్లాడుతున్నారు ప్రశాంతంగా స్థిరంగా. నిలబడిపోయి గబుగా మాట్లాడుకుంటే విషయాలు తేలి. అందుకే మనం కూర్చుని మాట్లాడుకుందాం అంటారు. నిలబడి మాట్లాడుకున్న దానికి కూర్చుని మాట్లాడుకుందానికి చాలా తేడా. నిలబడి మాట్లాడితే కట్టే కొట్టే కూర్చొని కూర్చేసేయాలి. కూర్చుని మాట్లాడుకుంటే సవిస్తరంగా మాట్లాడుకోవచ్చు. అందుకని మనం కూర్చొని మాట్లాడుకుందామా అంటారు. అంటే ప్రశాంతంగా మాట్లాడుకుందామా అని దాని అర్థం. ఆవేశాలతో వద్దు, ఆవేశం అడిచి నిలబడినప్పుడు ఆవేశం ఉంటుంది, కూర్చున్నప్పుడు ఆవేశం తగ్గిపోతుంది. ఎవరికైనా ఎవరి మీద కోపం ఉందనుకోండి, అప్పుడు వాడు నిలబడి ఉంటాడు, కోపం ఒకలా ఉంటుంది. ఒకసారి మీరు కూర్చోబెట్టుకోండి, కూర్చునేటప్పుడు సగం కోపం తగ్గిపోతుంది. ఎంత విచిత్రం అవుతుంది. ఆ శరీరం దాని స్వస్థతను బట్టి ఆ గుణములు కూడా ఉంటాయి అన్నమాట. కూర్చున్నప్పుడు సగం తగ్గింది. అదే కూర్చుని మాట్లాడుకుందాం అంటే అది నుడికారం. ఏ నుడికారం? ఆ నుడికారానికి అర్థం ఏంటి? ప్రశాంతంగా మాట్లాడుకుందాం, ఆవేశాలు లేకుండా మాట్లాడుకుందాం, అసలు ఏం జరిగిందో ఏంటో మొదటి నుంచి వివరాలు తెలుసుకుని మాట్లాడుకుందాం. ఇన్ని అర్థాలు ఉన్నాయి కూర్చుని మాట్లాడుకుందాం అన్నమాట చేత. సరే, అప్పుడు వనవాసాభిగమనం, సీతాహరణయ్య అడుగులో ఎందుకు వచ్చాడు, సీతాదేవి ఎలా అపహరింపబడింది అన్నీ కూడా చెప్పాడు. లక్ష్మణుడు చెప్పిన మాటలని అహంకరిష్యే రాజేంద్ర సీతాయా పరిమార్గణం. రాజేంద్ర, సీతాదేవుని మీదకేటువంటి ఆ కర్తవ్యాన్ని నేను తీసుకుంటున్నాను. అర్థమయ్యే భాషలో అయితే ఆ బాధ్యతను నేను తీసుకుంటున్నాను. ఎక్కువ మేమైతే బాధ్యత అనే పదం మాట్లాడుతున్న పలకం అవసరం. ఎందుకంటే బాధ్యత అనే పదానికి రెస్పాన్సిబిలిటీ అనే అర్థం లేదు అసలు. మన రెస్పాన్సిబిలిటీ అనే అర్థంలో బాధ్యత అనే పదాలు ఎక్కువ వాడుతుంటాం మనం. అసలు ఆ పదమే లేదు. మరి ఏమనాలంటే కర్తవ్యం అనాలన్నమాట. ఇది నేను చెయ్యవలసిన పని, అదే కదా బాధ్యత అంటే. అది నా బాధ్యత అంటే అది నేను చెయ్యవలసిన పని. చెయ్యవలసిన పనికి కర్తవ్యం అనమాట. అది మీ కర్తవ్యం అండి, అది మా కర్తవ్యం. ఇప్పుడు అది కర్తవ్యం అంటే చేయవలసిన పని అని వాడాలి. ఆ కర్తవ్యం మాట ఉపయోగిస్తారు అప్పుడు. సరే, సాహాయమపి తే రామ కరిష్యే శత్రుఘాతిన శృణు రామ మయా దృష్టం కించిత్తే కథయామ్యహం. నాకు తెలిసిన విషయం అని చెబుతున్నాను. ఒకసారి ఎవడో రాక్షసుడు ఒక స్త్రీమూర్తిని ఎత్తుకుపోతూ ఉంటే కొన్ని ఆభరణాల కిందకి విడిచిపెట్టేసింది ఆవిడ. అది అప్పటి నుంచి మా దగ్గర జాగ్రత్తగా భద్రపరిచి ఉంచాం. చూడండి ఆ నిజాయితీలు చూడండి. ఇన్ని ఆభరణాలు, బంగారం ఆభరణాలు అండి. హాయిగా నలుగురు ఉన్నారు కదా, నలుగురు పనిచేసుకోవచ్చు కదా, పనిచేస్తుంది అనుకోలేదు. అప్పటి నుంచి మూటగట్టి అక్కడ అట్టుబట్టేది. అవన్నీ సత్యకాలం అంతా అంతే. ఆ రోజులు వేరు. మరి వాళ్ళైతే అట్లాగా అంత భద్రంగా ఉంచే పరిస్థితి ఉందా మనకి? అందులో ఆముక్తమల్యదాని ఒక గ్రంథం ఉంది. శ్రీకృష్ణదేవరాయ భవన విజయం అనే శ్రీకృష్ణదేవరాయలు ఎనమండు కవులతో పాటు తాను కూడా ఒక మహాకవి. ఎక్కడైనా రాజులు కవులను పోషించారు. రాజరాజ నరేంద్రుడు నన్నయ్యను పోషించాడు. ఆయన కవిత్వం రాయించాడు, కానీ రాజరాజ నరేంద్రుడు కవి కాదు. అలాగే మనుపు సిద్ధి తిక్కనచేన భారతం రాయించాడు, కానీ మనుపు సిద్ధి కవి కాదు అక్కడ. అలాగే జరమల కానీ శ్రీనాడు కానీ రెడ్డిరాజు కానీ వీళ్ళందరూ కూడా అంతే.
ఈ కవులు పోషించారంటే. కానీ శ్రీకృష్ణదేవరాయలు అష్టదిగ్గజాలు అనే పేరుతో 8 కవులను పోషించడమే కాకుండా తానొక మహాకవి, మామూలు కవి కాదు, సంస్కృతంలో గొప్ప కవి. ఒకే ఒక్క కవిని తెలుగులో రాశాడు. దాని పేరే ఆముక్త మాల్యద. మొన్నదాగా జరిగింది కదా ధనుర్మాసం, ఆ గోదాదేవి యొక్క చరిత్ర పాసురాలు చెప్పింది కదా గోదాదేవి. ఆ గోదాదేవి యొక్క చరిత్ర గోదా కళ్యాణం. అది ఆ కావ్యం ఎలాంటిదంటే ఎవడైనా ఆ కావ్యం గనక చదివి పూర్తిగా ప్రతిపద్యము అర్థం చేసుకోగలిగితే వాడు చాలా గొప్ప పండితుడికి లెక్క. ఇంక వేరే చదవక్కల అదొకటి చదివి అర్థం చేసుకుంటే మొత్తం పాండిత్యం చేస్తాడే. అంత ప్రౌఢంగా ఉంటుంది అన్నమాట, తేలిగ్గా ఉంటుంది వ్యవహారం, చాలా ఘనంగా. కనటపయోబ్ధిక్షరసాతాన్యోన్య పిండీకృతాంగభీతాండజములు ఇలా ఉంటుంది శైలి. కనటపయోబ్ధిక్షరసాతాన్యోన్య పిండీకృతాంగభీతాండజములు అంటే గరుత్మంతుడు రెక్కలతో ఇలా విసిరాడు. ఒక్కసారి రెక్కలు ఆడించేటప్పటికీ కింద సముద్రంతో పైకెళ్ళిపోయింది. కా అంటే ఆకాశం, అంటే నటత్పయోబ్ధి ఆ సముద్రం అంతా ఆకాశంలో, పయోబ్ధి అంటే ఆ సముద్రము, నటత్ ఆకాశంలో నటిస్తూ ఉంటే, అంటే ఆకాశంలో ప్రవహిస్తూ ఉంటే, వీక్ష కింద సముద్రం కింద అంతవరకు ఏముంటే పాములు ఉంటాయి కదా, అవన్నీ కంటికి కనబడిపోతున్నాయి. రసాలను నిర్మించేస్తున్నారు. పాతాళలోకంలో పావులు నిర్మించేస్తున్నాయి. అప్పుడు వీక్ష చూడడానికి వీలైనటువంటి కనబడుతున్నటువంటి వీక్ష రసాతల పాతాళ లోకంలో ఉన్న అన్యోన్య పిండీకృతాంగ భీతాండములు. ఆ పావులకి పైనంతా కూడా అంతవరకు పైన ఒక కప్పబడి ఉంది, ఇప్పుడేం కప్పబడలేదు. పైన గరుత్మంతుడు కనిపిస్తున్నాడు, ఎక్కడితో విసురుతున్నాడు. గరుత్మంతుడు అంటే చాలా భయం ఈ పావుని. ఆ భయంతో ఒక పాము మరొక పావుని పనివేసేస్తుందట. అలాగా నీరంతా ఆకాశంలోకి వెళ్ళిపోవడం చేత కింద రసాతలం అంతా ఖాళీ అయిపోతే గరుత్మంతుని కనబడడం చేత అతని మీద ఉన్న భయంతో పరస్పరం పెరవేసుకుంటున్నటువంటి పాములు కలిగినవి గరుత్మంతుని యొక్క రెక్కలు. అలా ఉంటున్నాయండి. అదే దాన్ని అర్థం చేసుకోగలిగితే మొత్తం తెలుగు భాష సంస్కృతమైన అంతా బాధిస్తుంటే లేక ఏమన్నా కదా. ఆ శ్రీకృష్ణదేవరాయలు ఓ సందర్భంలో మాట చెప్తాడే, ఏమిటిది, తెల్లవారుతోంది, రక్షకులు ఊరు కాపలా కోసం పొలి మీద రాత్రి అలా అటుకేసి వెళుతూ ఉంటే అక్కడ పాంచాల రేవు వచ్చింది. ఆ పాంచాల రేవు మీద కొన్ని బాతులు పడుకుని ఉన్నాయి. అవి తల రెక్కల లోపల పెట్టుకుని పడుకుంటే బాతులకి అదొక అలవాటు. పడుకుంటే ఏమైనా గుండ్రగా తెల్లటి ముద్దలాగా అనిపిస్తుంది అన్నమాట. ఈ మెడ విడిగా ఉంటే పక్షిలాగా తెలుస్తుంది, అది రెక్కలో దాచుకుంటే ఒక ముద్దలాగా అనిపిస్తుంది అన్నమాట. అందులో ఇంకా చీకటి బిడలేదు, తెల్లవారుతూ ఉంది, ఏ మంచుకాలం అయి ఉండొచ్చు. అందుకని వాడు చూసి వాడు ఎవరుకున్నారు తెల్లగా ఉంటే అంతకు ముందే స్నానం చేసినటువంటి బ్రాహ్మణులు బట్ట పిడిచి ఆ ముద్ర అక్కడ పెట్టి ఇంటికి పట్టుకెళ్ళడం మర్చిపోయాము, అయ్యో పాపం వాళ్ళ బట్టలు వాళ్ళకి అప్పగిద్దాము అని ఆ బట్టలు తీసుకోవడం కోసం కిందకి దిగితే వాళ్ళని చూసి ఈ బాతులు గబగబా పారిపోయి నీళ్ళలోకి వెళ్ళిపోయాయి. మెట్టు మీద పడుకున్న వల్ల వీళ్ళు భంగపడ్డారు. వీళ్ళ భంగపాటు చూసి అక్కడ అప్పటికే పని చేయడానికి పొలానికి వచ్చినటువంటి ఈ స్త్రీలు ఉన్నారే, ఆ పొలం తీసే స్త్రీలు, వాళ్ళందరూ వీళ్ళని చూసి నవ్వుకున్నారు. తలపక్షట గృక్కి బాతువులు కేదారంపుకుల్యాంతరస్థలి నిద్రింపగ చూచి, బాతువులు కేదారంపుకుల్యాంతరస్థలి నిద్రింపగ చూచి, ఆరికులు ఉషస్నాత ప్రయాత ద్విజావళి పిండీకృత శాతులం సవి తలావాసము చేర్పంగ రేవులడికం వెసబారు వారిగని నవ్వు శాలి గోప్యోగం. ఇది పద్యం. ఈ పద్యం చెప్పాడు. అదొక మంచి ప్రాకృతికమైన వరం. చూడడానికి చాలా చెప్పుకోవడానికి చాలా బాగుండడం ఒకటే కాదు, ఇక్కడ మరి ఇంకా మరిన్ని విషయాలు మనకి ఏం తెలుస్తున్నాయి. ఇక్కడ అప్పటికే స్నానం అంటే ఆ కాలంలో బ్రాహ్మణులు ఇంకా తెల్లవారలేదు, చీకటి పోలేదు. చీకటి పోలేదు కాబట్టి బాతులను చూసి వాళ్ళు వస్త్రాలు అనుకుంటున్నారు అంటే ఇంకా చీకటిగా ఉందని అర్థం. అంత చీకటిగా ఉండగానే ఆ కాలంలో బ్రాహ్మణులు అది కూడా జీవనది కూడా స్నానం చేసేవారు. సరే, సహజంగా బ్రాహ్మణులకు ఆచారం ఉన్న చోటు శుభ్రం ఉండదు, శుభ్రం ఉన్న చోటు ఆచారం ఉండదు. కానీ బ్రాహ్మణులకు ఆచారం ఉంటుంది, శుభ్రత ఉండదు అని లోకంలో ఒక ప్రథ అయితే ఉంది. అది ప్రథ కూడా కాదు, కొంతవరకు నిజం ఉన్నది. ఎప్పుడు ఈ ఆచారం మీద దృష్టి కూడా శుభ్రత మీద దృష్టి పెట్టదు.
శుభ్రత ఆచారం అంటే ఏంటో తెలియని శుభ్రంగా ఉంచుకుంటాడు, శుభ్రం మీద దృష్టి ఉంటుంది. రెండూ పాటిస్తే వాడు చాలా గొప్పవాడికి లేక. కానీ ఆ రోజుల్లో బ్రాహ్మణులు ఎంత ఆచారం ఉంటుందో శుభ్రత కూడా అలా పాటించేవారు. లేకపోతే తెల్లని బాతుల్లాగా తువ్వాలు కనిపించాయి అంటే మాసిపోయి కాయలు వచ్చేసరా లేకుండా మిరమల్లాడుతూ ఉన్నాయి వస్త్రాలు. ఆ బ్రాహ్మణులు ఆచారంతో కూడా శుభ్రతను కూడా పాటించేవారు తెలుస్తారు. అమ్మాయి బరేబరికేరే ఎవరో తెలిసి మర్చిపెట్టుకున్నారు, మన ఇంటికి పట్టుకుపోదాం అనుకోకుండా అది వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి చేరుద్దాం అనుకున్నారు అంటే ఆనాటి రక్షక భటులు ఎంత నిజాయితీగా ఉండేవారో కూడా తెలుస్తాం. సరే, వాళ్ళ భగవాడు చూసి అక్కడున్న పొలంలో పనిచేస్తున్న స్త్రీలు నవ్వుకున్నారంటే నేను దుర్యోధనుడు మరి ద్రౌపది నవ్వితే నన్ను చూసి పాంచాలు నవ్వుతుందా అని మొత్తం కథ మర్చేసరే వీళ్ళు అలాగా కోపడకుండా వాడు నవ్వుతుంటే వీళ్ళు కూడా నవ్వుకున్నారంటే రక్షక భటులు ప్రజలతో ఎంత మమేకమైపోయారు అన్నాడు అని. అంటే ఆనాటి సాంఘిక పరిస్థితిని మొత్తం కూడా ఆ పద్యంలో ఆవిష్కరించేశాడు మనకి శ్రీకృష్ణదేవరాయలు. అట్లా ఉంటాయి కూడా ఆ పద్యాలు, వాటి వ్యవహారం ఇదంతా కూడా ఒకటి చెప్తే అనేకమైన చెప్తున్నట్టుగా ఉండాలి. సరే, ఇక్కడ మనం ఇప్పుడు ఆభరణములు అంటే నిజాయితీ గురించి చెప్పినప్పుడు ఒకసారి మనకి అక్కడ దాకా విషయం, ఆభరణాలన్నీ ఇచ్చేస్తే శుభ్రంగా పనిచేసుకుందాం అనుకోవచ్చు కదా, లేదా అలా అట్టి పెట్టారు, ఎవరైనా దీనికి సంబంధించిన వాడు వస్తారేమో అప్పుడు చూపిద్దామని. నిజంగా సంబంధించిన వాడు నువ్వే వచ్చావుయా, నువ్వే ఆభరణాలు చూడు, ఇవి కనుక నీ సీతమేమో అని అన్నాడు. అంటే రామాయ దర్శయామాస వానరః విముచ్య రామః తద్దృష్ట్వా మూట విప్పాడు రాముడు. చూసి హా సీత ఇది ముహుర్ముహు హృది నిక్షిప్య తత్సర్వం రురోధ ప్రాకృతో యథా. ఆ మూట విప్పి ఆ ఆభరణాలు చూసి సీత సీత అంటే ఆభరణాలు గుండెలకి ఇలా బాదుకుని ఆభరణాలతో పాటుగా మూటలు గుండెలకి బాదుకుని ఎరవడం మొదలెట్టాడు. హా సీతే హా సీతే ఇందులో ఎలా ఉంది. కానీ అందులో అయితే వాల్మీకి రామాయణం ఎట్లా ఉంటుందంటే మరి చూద్దామని ప్రయత్నిస్తే కళ్ళం నీళ్ళు వచ్చేసాయి రాముడు. అప్పుడు నా కళ్ళం నీళ్ళు వచ్చేస్తున్నాయి, దాంతో ఈ వస్తువులు మీ వదిన అవునో కాదు నేను గుర్తుపట్టలేకపోతున్నాను, కానీ లక్ష్మణ ఒక్కసారి నువ్వు చూడు, మీ వదినవేనా ఈ ఆభరణాలు అని అడుగుతాడు. అడిగితే అప్పుడు అతను అంటాడు, ఏమోనండి మరి హారాలు సీతగా అవునో కాదో నాకు తెలియదు, ఈ కుండలాల సీతం అవునో కాదో నాకు తెలియదు, నా హంజ కేయూరాల సీతం వదిలి గారు అవునో కాదో నాకు తెలియదు, నా హంజానామి కేయూరే నా హంజానామి కుండలే. ఈ కేయూరములు ఈ భుజములకు పెట్టుకునే కేయూరములు ఉన్నాయే అవి వదిలి గారు అవునో కాదో నాకు తెలియడం లేదు, గుర్తుపట్టలేకపోతున్నాను. నా హంజానామి కుండలే ఈ చెవులకు పెట్టుకున్న కుండలములు వదిలి గారి అవునో కాదో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. మరి ఏమి గుర్తుపట్టలేవా? గుర్తుపట్టాను, నూపురేపు అభిజారామి, అదిగో ఆ కాలికి పెట్టుకున్న నూపురములు ఉన్నాయే, కాలి అందిలు ఉన్నాయే, ఇవి మాత్రం వదిలిగారువే. మరి అవేవి గుర్తుపట్టలేను, ఇది మాత్రం ఎలా గుర్తుపడతాను అంటే నేను ఎప్పుడైనా తలకాయ ఎత్తిన వదిలిగారు ముఖం చూశానా ఈ నెలలో? అది వెళ్ళగారు తలకాయ ఉంచుకోవడం, పాదాలను ఎత్తుండడం, ఆ పాదాలు నమస్కారం చేయడం. పెళ్ళైనది లగాచి ఈనాటి వరకు నిత్యము అలాగా నమస్కారం చేస్తూనే ఉన్నానికి ఆ పాదాలు చూసి ఆ పాదాలకు తగిలించినటువంటి ఆ నూపురములను ఎన్నో ఏళ్ళుగా చూసి చూసి ఉన్నాను కనుక అది గుర్తుపట్టాను. నూపురేటు అభిజానామి నిత్యం పాదాభివందనా. ఇది లక్ష్మణుని యొక్క వ్యక్తిత్వాన్ని అద్భుతంగా ఆవిష్కరించింది. మరి అంత గొప్పవాడు, అంత వదిలి గారి అందరి భక్తులు తలకాయ ఎత్తు కూడా ఏనాడు వదిలి గారు ముఖమెసరిగా చూడని వాడు అలాంటి వాడిని పట్టుకుని ఇచ్చశత్వం వినశ్చత్వం రామం లక్ష్మణమకృతే. ఓ లక్ష్మణ, నువ్వేంటో నాకు తెలిసింది, నన్ను పొందడం కోసమే రాముని నాశనాన్ని నువ్వు కోరుకుంటావు కదా, ఎందుకు చెప్పు అని అనేసిందంటే అనుకున్నాం కదా, కాలం కర్మ మూడితే ఎప్పుడు తప్పుడు మాట మాట్లాడిన వాళ్ళు కూడా, కఠిన పరుషంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ క్షణంలో ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎప్పుడు తేడా పని చేయని వాళ్ళు కూడా ఆ క్షణంలో ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఆ కాలం దురతిక్రమ, కాలం దాన్ని అతిక్రమించడం ఎవరి వల్ల కూడా కాదు అని. ఒక్కొక్క కాలంలో మంచివాడు కూడా చెడ్డగా మాట్లాడతాడు, మంచివాడు కూడా చెడ్డ పనులు చేస్తారు, ఊహించిన విధంగా మాట్లాడతారు, ఊహించిన విధంగా చేస్తూ ఉంటారు. ఈనాడు అక్కడ సీతను కూడా అట్లా మాట్లాడింది, దానివల్ల లక్ష్మణుడు బయటకు వచ్చేవలసిస్తుంది. అందుచేత రావణాసుడు అపహరించగలగడం అనేది జరిగింది. ఇక్కడ రాముడు స్వయంగా చూశాడు. విముచ్య చూసి హా సీతేతి ముహుర్ముహు మాటి మాటికి ఆ గుండెలు ఎత్తుకుని పాపం ఏడవడం మొదలు పెట్టాడు. సరే, ఆశ్యాస్య రాఘవం భ్రాత లక్ష్మణో వాక్యమబ్రవీత్తు. లక్ష్మణుడు రాముని ఆశ్వాసించి
అంటే ఓదార్చి ఆ భుజం తట్టి అన్నయ్య బాధపడద్దు. అచిరేణేవతే రామ ప్రాప్తితే జానకి శుభ, తొందరలోనే జానకిని కనిపిస్తుంది. ఎందుకంటే కథ ఇక్కడ దాకా వచ్చేస్తుంది కదా. ఇంతకుముందు ఆ అడవిలో ఉన్నప్పుడు సీత ఏమైపోయిందో తెలియదు, ఇప్పుడు సీత ఆభరణాలు దొరికి, అంటే ఆ ఇన్వెస్టిగేషన్ సరైన మార్గంలో నడుస్తుంది అన్నమాట. అంటే మనకి ఇది శుభంకరమైన పరిణామం. ఇది ఇంతవరకు మనకి ఏమీ తెలియదు. ఇవాళ ఒక దారిద్ర్యం కనిపించింది. ఎవరో సీతను ఎత్తుకువెళ్ళడం వీడు చూశారు. ఆ ఎత్తుకుబడింది సీతలో ఉన్నా కాదా అనడానికి ఆభరణాలు చూపిస్తున్నారు. ఈ ఆభరణాలు వదిలిగారు అంటే ఎత్తుకు ఇటే వెళ్ళాడు అంటే ఏ మార్గం గుండా వెళ్ళాడు అన్నది కొంత తెలిసింది కదా. ఇంకా సీత కూడా తెలిసిపోతుంది, ఎక్కడుందో తెలిసిపోతుంది, ఏం వెంగబడద్దు. కనుక అచిరేణేవ రామ ప్రాప్యతే జానకి శుభ వానరేంద్ర సహాయేన హత్వా రావణమాహవే. రావణాసుడు తీసుకువెళ్ళాడు చెప్తున్నారు కదా. ఈ వానరేంద్రుని యొక్క సాయం తీసుకుని యుద్ధంలో రావణాసురుని మనం చంపి ఆ సీతాదేవి తెచ్చుకుందాం. అంటే వానరేంద్రుడు సాయం ఎందుకండి అంటే అవతల సముద్రం ఒకటి అంటుంటుంది, అక్కడికో వెళ్ళాలి. యుద్ధంలో అయితే ఎదురుబడి యుద్ధం చేస్తే రాముడు చాలు, కానీ ఎక్కడికో వెళ్ళాలి అంటే ఇక హనుమంతుడు పర్వతం మీద శ్వాసంగా తీసుకుని వచ్చాడుగా, అలా సముద్రం వరకు కూడా ఏదో రకంగా వీళ్ళే తీసుకువెళ్ళాలి. హనుమంతుడు అలా చేయాలి అంటే సుగ్రీవునే గ్యారంటీ కావాలి. కనుక వానరేంద్రుని యొక్క సాయంతో రాముడు ఒక్కడితో యుద్ధం కాదు కదా. ఒక్క శూర్పణఖకి ఏదో తేడా జరిగిందని 14,000 మంది వచ్చారు. ఇక్కడికి సముద్రం దాని యువతలకు వచ్చేసిన వాళ్ళే 14,000 మంది ఉంటే లంక లోపల ఇంకెంతమంది ఉంటారు? వాళ్ళందరూ యుద్ధం చేయాలంటే వేరే అనుచరులు కూడా ఉండాలి, వేరే వీరులు ఉండాలిగా. వానర వీరులందరూ అక్కడికి వస్తే, సుగ్రీవుడు తీసుకుని వస్తే, ఆ మిగతా రాక్షసులతో వానర వీరులు పోరాడుతూ ఉంటే మనం దాన్ని పట్టించుకోకుండా మన ఇద్దరు రాముడి మీదే దృష్టి పెట్టచ్చు. లేదా అందరూ వచ్చి మీరు వచ్చేస్తుంటే ఎవరిని కొట్టాలో ఇక్కడ తెలియదు కదా. అందుకని కనుక మనం సమరే రావణం హత్వ తవ దాస్యామి వానరేంద్ర సహాయేన హత్వా రావణం ఆహవే సుగ్రీవోపి ఆహా. సుగ్రీవుడు కూడా ఆహా అంటే పలికెను అని. తెలుగులో ఆహా అంటే ఓహో అది వేరుపడి, సంస్కృతంలో ఆహా అంటే పలికెను. సుగ్రీవ అపి ఆహా హే రామ, ఓ రాముడ ప్రతిజ్ఞాంకరవాణితే, ప్రతిజ్ఞ చేస్తున్నాను నీకు. ఏమిటో తెలుసా? సమరే రావణం హత్వా తవ దాస్యామి జానకీం. యుద్ధంలో రావణాసురుణ్ణి చంపి నేను జానకి నిచ్చేస్తాను. ఏమన్నా జానకి నీకు సమర్పిస్తాను. తతో హనుమాన్ ప్రజ్వాల్య తయోరగ్నౌ సమీపతః తావుభౌ రామసుగ్రీవౌ అగ్నౌ సాక్షిని తిష్టతి. అప్పుడు హనుమంతుడు అగ్నిని ప్రజ్వలింపజేసేట. ఆ అగ్ని ఎదురున్న వాడిద్దరూ చేయి కట్టుకుని స్నేహం చేసుకున్నారు. సరే, బాహువు ప్రసార్య కాలింగ్య ప్రసార్య చ ఆలింగ్య, ఇద్దరు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పరస్పరం అకల్మషౌ, మనసులో ఎటువంటి స్వార్థము లేకుండా ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు, పరస్పర స్నేహాన్ని పంచుకున్నారు. సమీపే రఘునాథస్య సుగ్రీవ సోపాగమతు అని. అప్పుడు ఇంకా సుగ్రీవుడు తన విషయాలు చెప్పుకోవడం మొదలు పెడుతున్నాడు. మయపుత్ర అథ మాయావీ నామ్నా పరమదుర్మద కిష్కింధాం సముపాయుజ్య వారినం సముపాపేతు. మాయావి అనేవాడు, మలిని యొక్క కుమారుడు మాయావి అనేవాడు ఉండేవాడు. వాడు పరమదుర్మార్గుడు. కావాలని వచ్చి వారిని రెచ్చగొట్టి యుద్ధానికి ఆహ్వానించాడు. వీడు ఇదోటి బలవంతుడు ఉన్నాడు అనుకోండి, వాడి బలం వాడు ఉంచుకోవచ్చు కదా, అవసరంతో పెంచుకోవచ్చు కదా. పనిపెట్టుకుని అవతల ఇంకో బలవంతుడు ఎవడో ఉన్నాడని తెలిస్తే వాడిని రెచ్చగొట్టి రా నువ్వు నేను చూసుకున్నాను. ఎందుకు ఇలాగా ఈ పరస్పర విద్వేషాలు పెంచుకుంటారు అన్నగా. బలం అనేది ఎవరినో ఓడించడం కోసం కాదు, మనం స్వస్థలతో ఉండడం కోసం మన బలం. మనం ఏదైనా ఏ పనైనా చేయడానికి మన బలం మనం ఉపయోగించాలి, కానీ ఎవరినో కొట్టడానికి కాదు మన బలం అనేది. వీడు ఇలా చేశాడు. సింహనాదం తీశాడు గట్టిగా, దాంతో వారికి కోపం వచ్చింది. ఇద్దరు యుద్ధాన్ని దిగారు. ఆ యుద్ధం ఏకంగా చాలా కాలం యుద్ధం చేస్తుంటే ఆ మాయావి ఒక గుహలో వెళ్ళిపోయాడు. అదే గుహలోకి వారు కూడా వెళ్ళిపోయాడు. తమ్ముడు నువ్వు ఇక్కడే ఉంటే నేను వచ్చేంత వరకు నేను లోపలికి వెళ్ళి వాడి సంగతి నేను చూసొస్తాను అని చెప్పేస్తున్నాడు. సరే, వారి మమాహ వారి నాతో చెప్పాడు, తిష్టత్వం నువ్వు ఇక్కడే ఉండు, బహిర్గచ్చామ్యహం గుహాం, నేను గుహలోంచి బయటికి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, నేను వాడి సంగతి చూసొస్తాను అని లోపలికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు మాసమేకం ఇత్యుక్త్వా ఆవిశ్య సగుహాం మాసమేకం నిర్యయో. నెల దాటిపోయింది. వాడు చంపేసిలా వచ్చేస్తాను కూడా నెలలాడైంది. సుగ్రీవుడు అక్కడే ఇప్పుడు ఉన్నాడు. పాపం
వస్తాడని నెల అయింది, రాలేదు. ఏం జరుగుతుందో లోపల అర్థం కాదు. లోపలికి వాడు వెళ్ళాలంటే మళ్ళీ ధైర్యం సరిపోదాం. పైగా అన్నగారు చెప్పాను, నువ్వు ఇక్కడే ఉండలో మాట్లాడుతున్నాడు. అన్నగారు అంటే ఇక బొద్దుడు ఉండిపోయాడు. అప్పుడు ఏమైందా, గుహలోంచి పెద్ద రక్తం ఏదో ఫౌంటైన్ నుంచి చూస్తుంటేను రక్తం చిమ్మేసింది బయటికి, గుహ బయటికి. దాంతో ఇద్దరులో ఎవరొకటి చనిపోయాడు. కానీ అతి స్నేహ పాపసిద్ధి అన్నట్టుగా ఈ వారి మీద తనకుండేటువంటి ప్రేమ కొద్ది వారే చనిపోయి ఉంటాడు. వాడు రాక్షసుడు కదా, ఎంత కదన్నా మనం వానరులం కదా, అందుకని వారే చంపేస్తుంటాడు అని కంగారు వచ్చింది సుగ్రీవుడు. కంగారు వచ్చి ఇప్పుడు బయటకు వస్తే నన్ను కూడా చంపేస్తాడు, మా వారిని చేత అందరూ చెప్పారు, వారినే చెప్పిన వాడికి ఇంకెవరు ఆగరు. అదే వాడు బయటికి రాకుండా ఉండాలని ఓ పెద్ద బండరా చేసి ఆ గుహకి అడ్డంగా మూత మూసేసాడు. వెనక్కి వచ్చాడు. వెనక్కి వచ్చి ఇక్కడ వాళ్ళతో ఏడుస్తూ అందరికీ చెప్పుకున్నాడు ఇలా జరిగింది, మరి అన్నగారు వారి ఆ లోపలికి వెళ్ళి మళ్ళీ రాలేదు, ఇంకా రక్తం వచ్చేసింది, బయటికి బహుశా చనిపోయి ఉంటాడు అంటే అందరూ బాధపడ్డారు. ఆ తర్వాత సరే ఇంతవరకు మహారాజుగా మరి మనకి అందరినీ పరిపాలిస్తున్నాడు ఆయన, ఇప్పుడు ఆయన లేడు, ఆ కొడుకే మీకు చిన్నవాడు, రాజాహ ఇంకా పూర్తిగా యువరాజు స్థాయిలో ఉన్నవాడు కనుక అన్ని విధాల మంచి ప్రజ్ఞావంతుడివి, సమర్థుడివి, వీరుడివి నువ్వు కాబట్టి వారి బదులుగా రాజ్య స్వీకారం నువ్వే చేయాలి అని సుగ్రీవుడు అందరూ కూడా ప్రేరేపించారు. బాబు నాకు వద్దుది, ఈ రాజ్యం కోసం నేనే ఆశపడలేదు, మా అన్నగారిదే రాజ్యం, తర్వాత వాళ్ళ అబ్బాయి రాజ్యం, అలా వెళ్ళాలి అంటే అబ్బాయి చిన్నాడు కదా, ఇంకా అతని అనుభవం లేదు, కానీ నువ్వే స్వీకరించిన బలవంతంగా అతనికి పట్టాభిషేకం చేసి రాజ్య స్వీకారం చేయించారు. సరే కొంతకాలం తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత వాడిని చంపేసాక నెమరు బయటకు వస్తే గుహ మూత కూసుకుపోయింది. అప్పుడు వెట్రిగాల అర్థమైంది, కావాలని సుగ్రీవుడు వేడిలా మూత కూస్తుందని చాలా గట్టిగా ప్రయత్నం చేసి మొత్తం రాయి తొలగించాడు. అక్కడ ఎవరు లేరు. ఓ చూశాడు, సరే మన ఇంటి మీద అడగాలని పెడితే అక్కడే ఉంది రాజసింహాసనం సుగ్రీవుడు ఉన్నాడు. అందరూ సుగ్రీవుడికి జయ జయనాదాలు చేస్తున్నారు. అబ్బా ఎంత కుట్ర చేసావురా, అంటే నన్ను గుహలోనే నేను మళ్ళీ బయటికి రాకుండా ఉంటే అందులోనే అక్కడే ప్రాణాలు వదిలేస్తే అప్పుడు నువ్వు ఇంచక్క రాజ్యం చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఎక్కడ నువ్వు రాజ్యం చేస్తున్నావా అని దెబ్బలాడుతుంటే, లేదన్నయ్యా నువ్వు బ్రతుకున్నావు నాకు తెలియదు, ఇప్పుడు చాలా సంతోషంగా నన్ను చూస్తుంటే ఈ మాటలు చెప్పను, ఈ గౌరవం చెప్పగే, నువ్వు దుర్మార్గుడివి నాకు అర్థమైపోయింది అంటూ ఏదో వినదగ్గర ఎవ్వరు చెప్పినా అందుకనే ఎవరైనా అవతల చెప్తున్న మాట వినాలి, ముందు వినలేదు, నువ్వు నాకు చెప్పకుండా కొట్టేయడం మొదలెట్టాడు. కొట్టేస్తుంటే ఇంక వారి గుణాలు దగ్గర ఎక్కువ చచ్చిపోతాడు సుగ్రీవుడు. పారిపోయాడు, ఇంకా కొడుతున్నాడు, ఇంకా పారిపోయాడు, అలా పారిపోయి నలుదిక్కులకు పారిపోయిన తర్వాత చెట్టు చివరికి ఋషిమొక్క పర్వతం దగ్గరికి వచ్చాడు. అక్కడ వచ్చి అప్పుడు ఆగలేదు. ఇదయ్యా ఆనాడు జరిగిన పరిస్థితి, అందువల్ల మా ఇద్దరి మధ్య ఈ విరోధం ఎలా నడుస్తోంది. సరే ఇప్పుడు మహిషం శృంగయో దృత్వా పాతయ అసభూతలే, ఇక్కడ అతడు మళ్ళీ ఇంకొక దుందుభి అనేవాడు వచ్చాడు. వాడు మహామహిష రూపంలో వచ్చాడు, అంటే దున్నపోత రూపంలో వచ్చాడు. రాయుద్ధాలు విన్నాడు. వాడు యుద్ధం చేసినా ఆ కొమ్ముని విరిచేసి మొత్తం అవతల పడేసాడు. వాడిని పపాల తచ్చిర శిరస్సు తీసేసి దాన్ని దూరంగా విసిరిస్తే అది మతంగాశ్రమ సన్నిధానంలో పడింది. మతంగాశ్రమం ఎక్కడ ఉంటుందో అక్కడ దుందుబి యొక్క ఆ శిరస్సు పడింది, ఆ రక్తంతో తిమ్మేసింది. అందువల్ల ఇంకెప్పుడైనా ఈ పర్వతం దగ్గరికి వచ్చినట్లయితే అతను తన పైన చనిపోతాడు శాపం పెట్టాడు. అందువల్ల ఎక్కడికి మాత్రం రాలేడు. ఆ కారణంతో నేను ఇక్కడ వచ్చి జాగ్రత్తగా నా యొక్క ప్రాణాన్ని రక్షించుకుంటూ ఉన్నాను. ఇంకా ఇది సంగతి తన విషయంలో చెప్పాడు. అప్పుడు ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆ శిరస్సుని అంత దూరం అతను విసిరగలిగాడు. అదో పర్వతంలో ఉంది శిరస్సు, ఇంత లేదు, ఓ పర్వత శిఖరం ఉందట, దాని అంత దూరం విసిరాడు. ఇదిగో ఆ శిరస్సునే ఇంత దూరం దాకా వచ్చి పడింది, ఎక్కడి నుంచో విసిరితే ఇక్కడ వచ్చి పడింది, నువ్వు దాన్ని ఏమైనా అంత దూరం విసరగలవా అంటే, ఇతను చేతితో కాకుండా పాద అంగుష్ఠేన చ అక్షిపతు, కాలి బటన్ వెళ్తూ ఒక్క గింటికి గంటాడు. అంతకన్నా చాలా చాలా ఎక్కువ దూరం పడిపోయింది. అబ్బో అని ఆశ్చర్యపోయాడు. కానీ ఆశ్చర్యంతో మళ్ళీ అనుమానం కూడా, ఆయన ఉందనుకో అప్పుడు పచ్చిగా ఉంది, ఎప్పుడు ఎండిపోయింది కదా, ఇంకా బరువు తగ్గిపోతుంది కదా. అలా కాకుండా ఇక్కడ తాడి చెట్లు ఉన్నాయి కదా, 7 తాడి చెట్లు, ఇవి ఇలా పట్టుకుని కురిపేస్తే పైరున్న అన్ని ఆకుని రాలిపోయి బోడిగా అయిపోతుంది. అలా ఆడుకుంటుండేవాడు.
నువ్వు బాణంతో వీటిని కొట్టి కూల్చగలవా, ఒక్క బాణంతో చెట్టులా కూల్చేయగలవా అంటే అలా ఎందుకులే అని ఒకే బాణంతో 7 తాళ వృక్షాలని కొట్టేస్తే 7 తాళ వృక్షాలని గుచ్చుకుంటూ వెళ్ళిపోయి అక్కడి నుండి బయటకు వచ్చేసి మళ్ళీ భూమిలో పర్వతంలో గుచ్చుకుని అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేత తూణీలో చెప్పింది. అప్పటికి నమ్మకం కలిగింది. విభేదచ తదా రామ సప్తతారాన్ మహాబల 7 తాటి చెట్లని కూడా ఒక్కసారిగా భేదించేశాడు. పునరాగచ్చ రామశ్చ తూణీరే పూర్వవత్ స్థిత, మళ్ళీ తిరిగి వచ్చేసి రాముని యొక్క తూణీరులో పూర్వం ఎలా ఉండేది అలాగే ఉంటుంది. అంతే అక్షయ తూణీరాలు కదా, ఆ వెళ్ళిపోయిన పడవ మళ్ళీ వచ్చేది ఇక్కడ ఉండిపోతాయి మేడం. ఇంకా బాణములకు మళ్ళీ అప్పుడు కూడా తెచ్చామని పెట్టుకోవాల్సిన పనేం లేదు. అదే సంగతి. అప్పుడు దేవత్వం జగతానాథ పరమాత్మ నశంశయ, నువ్వు సామాన్యుడు కాదయ్యా, జగన్నాథుడివి, పరమాత్ముడివి, అనుమానమే లేదు. ఏదో నాకు అమాయకత్వంతో నిన్ను పరీక్షించాలనుకున్నాను, ఇంకా నీ వల్ల నాకంతా కూడా మంచి జరుగుతుంది అనే నమ్మకం నాకు వచ్చింది అని చెప్పేస్తున్నారు. సరే బాగానే ఉంది. అయితే ఇంకా వారి వధ చెయ్యాలి. కృత్వా శబ్దం మహానానం తమ ఆహ్వయ తవాలినం. ఓ పని చేయి, ముందు వారి సంగతి చూసేద్దాం. ఇప్పుడు నా చేతులు ఎవరు తీసుకెళ్ళాడో అతను ఎక్కడున్నాడో ఇంకా వెతగాలి. వారు ఇక్కడే ఉన్నాడు, నీ భార్యనే అసలు ఎత్తుకుపోయాడు. నాకు ఎలాంటి బాధ కలిగిందో నీకు అలాంటి బాధ కలుగుతుంది. ఇక్కడ నీ భార్య అతను ఎత్తుకుపోయాడు, ముందు వాడు చెప్పేద్దాం, వీడు యుద్ధానికి ఆహ్వానించాలన్నాడు. కృత్వా శబ్దం మహానామం, పెద్ద గర్జించి అతని దగ్గరికి వెళ్ళి పెద్దగా గర్జించాడు బయట నుంచి. ఇస్తే తచ్చుత్వా భ్రాతృనినదం, తమ్ముడు చేస్తున్నటువంటి ఆ కంఠధ్వని విని ఏం చేశాడు, తచ్చుత్వా భ్రాతృనినదం రోషతామ్ర విలోచన, కళ్ళు ఎర్రబడిపోయాయి. సరే నిర్జగామ గుహాత్ శీఘ్రం, ఆ గృహాన్ని బయటకు వచ్చేసాడు. సుగ్రీవో ఎత్ర వార, ఎక్కడ సుగ్రీవుడు ఉన్నాడో అక్కడికి వచ్చేసాడు. తం ఆపతం సుగ్రీవ శీఘ్రం వక్షసి అతాడయతు, వారిగా బయటకు వస్తున్నాడు. వస్తూ ఉండగానే గబగబగబ ఎదురెడిపోయి అతని గుండెల మీద ఒకసారి తిన్నాడు సుగ్రీవుడు. అది చూడండి ఆ కంగారు. అతను వచ్చిన తర్వాత చూస్తుందో మన ఇద్దరు యుద్ధం చేద్దాం అని యుద్ధానికి ప్రదేశం కూడా నిర్ణయం తీసుకుని అలాగే చేసుకోవాల్సింది. అలాగే వస్తూ ఉండగానే గబగబ ఎదురింటి గుండె వచ్చుతున్నాడు. ఎందుకని ఇంతకు ముందు తరిమి కొట్టాడు కదా, ఆ కోపం తనలో ఉంది. ఇవాళ తనకి వెనకాల బలం ఉంది, ఏం చేసినా పర్వాలేదు చూసుకోవడానికి ఉన్నాడు. రావుడు ఉన్నాడు. ఆయన వెళ్ళి గుండెల మీద ఒక్క తొడ తిన్నాడు. వక్షసి అతాడయత్ సుగ్రీవం ముష్టిభ్యా జఘాల క్రోహం వచ్చుదా, వెంటనే వారి కోపం వచ్చింది. పిడికిని బిగించి ఒక్క గుద్దాడు వారి. ఇలా ఇద్దరి మధ్య కూడా భయంకరమైనటువంటి యుద్ధం జరిగింది. సరే ఇలా యుద్ధం జరిగిపోతుంది. తర్వాత ఏమవుతుంది, వారి బలం చాలా గొప్పది, సుగ్రీవుడి బలం చాలా చిన్నది. ఇంకా కుడుతున్నాడు. సుగ్రీవుడి యొక్క బలం తగ్గిపోతుంది. అప్పుడు నమోచ తదాబాణం సుగ్రీవ అహశంకయ. ఏమైంది, రాముడు బాణం వేసేస్తాడు కదా పర్వాలేదు, అనుకుంటూ కొడతాడు అనుకుంటే అతను కొట్టేస్తున్నాడు, దెబ్బలు తినేస్తున్నాడు. పర్లేదు రాముడు బాణం, ఎప్పటికీ బాణం రావాలి. కగార్చి ఇంకా సేపు 4 దెబ్బలు తిని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకా లాభం లేదు, పరిగెత్తుకుంటూ వచ్చి పారిపోయాడు. ఇంకా పారిపోతే వదిలేస్తారు కదా వీరు లేని వాడు, అందుకని పారిపోయి పైగా పారిపోవడం మళ్ళీ విశ్వపర్వతం దగ్గర వచ్చాను. ఆ పర్వతం దగ్గర వచ్చేస్తాను. వదిలేసి రాముడి దగ్గరికి వచ్చి, ఏమిటి స్వామి ఇలా చేసావు, త్వమేవ జహిమాం విభో, ఏంటి నీకు నన్ను చంపాలి, నన్ను చంపించేయాలని కోరిక కలిగిందా? అదే కోరిక నీకుంటే మా వారి చేతులకు నువ్వే చెప్పాను, నేను వద్దన్నాను. అంతేగాని నన్ను రక్షిస్తానని మాట ఇచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించమని మాట ఇచ్చి, నువ్వే నన్ను ప్రేరేపించి తీరా రప్పించిన తర్వాత అతను కొడుతుంటే నువ్వేం చేయకుండా కూర్చున్నావు, ఇంకా వస్తావు, ఇంకా బాణం వస్తుంది, ఎదురు చూస్తున్నావు అనేటప్పటికీ కంగారప్పటికైనా మీరిద్దరూ ఒక్కలాగే ఉన్నారు. వచ్చిన చిక్కి నేను ఇంతవరకు వారిని నేను చూడాల, ఇప్పుడు చూసిందా కూడా ఇద్దరు ఒకలాగే ఉన్నారు. ముందు అటు చూస్తున్నవాడు వాలి, ఇటున్నవాడు సుగ్రీవుడు, కాసేపటి వరకు వారే ఉన్నారు. తర్వాత మీ ఇద్దరు యుద్ధంలో గిరిగిరి తిరిగి అటు ఇప్పుడు ఎవరైనా తెలియట్లేదు. ఈ ఆహారం కూడా అంటే వస్త్రధారణ కూడా ఇచ్చి ఒకలాగే ఉంది. దాంతో ఎవరికి బాణం వేయాలి, పొరపాటున
పొరపాటున వారి అనుకుని నీ మీద కనుక బాణం వేస్తే మిత్రఘాతిత్వం ఆశంక్య ముక్తవాన్ సాయకన్నహి. ఎక్కడ నా మిత్రుడిని చేతులా నా చేతితో నేనే చంపేసుకున్న వాడిని అవుతానో అనే భయం కొద్దీ బెంగ కొద్దీ నేను బాణాన్ని విడిచిపెట్టలేదయ్యా, అందుకంటే వేరేం కాదు అన్నాడు. మిత్రఘాతిత్వం ఆశంక్య ముక్తవాన్ సాయకం నహి. ఇదానీమేవతే చందం కరిష్యే భ్రమశాంతయే. నా ఈ భ్రమ పోవడం కోసమని ఇప్పుడే నీకు ఒక గుర్తు ఒకటి వేస్తాను, ఒక గుర్తు ఒకటి పెడతాను అని చెప్పి ఇప్పుడు పెడతారు. ఆ గుర్తు ధరించి మళ్ళీ నువ్వు వాళ్ళని పిలుద్దువు కాదు అని చెప్పాడు. అప్పుడు లక్ష్మణుడు పిలిచి ఓ పూలమాలను తీసుకువచ్చి ఈ సుగ్రీవుడి మెళ్ళవి. అప్పుడు పూలమాల ఉన్నవాడు సుగ్రీవుడు, లేనివాడు వాలి అని నాకు తేడా తెలుస్తుంది అంటే అప్పుడు గజ పుష్పాలను తీసుకొచ్చి నల్లగా తయారు చేసి అతని మెడలో వేశాడు. ఇప్పుడైనా మళ్ళీ పిలవయ్యా అన్నాడు. సరే దానికి ఉంది పునరపి అద్భుతం శబ్దం కృత్వా వారి నవాహ్వయతు. మళ్ళీ ఇంతకు ముందు చేసిన నారంగానే పెద్ద నారం చేసి ఆ నాలుగుని కవ్వించడం అన్నమాట. కవ్విప్పునాలు గట్టిగా కవిస్తూ నారం చేశాడు. రా నీకు చేతనైతే చెప్తాను. మళ్ళీ దాంతో అతను కోపం వచ్చింది. కోపం చేయి ఇప్పుడే కదా ఓడిపోయాడు, సాగు తప్పి కరువులట్టు వెళ్ళిపోయాడు, మళ్ళీ పిలుస్తాడండి, అసలు ఇంక నెల విడిచిపెట్టకూడదు, మొత్తం చంపేద్దాం అని గబగబా కోపంతో రెట్టించిన కోపంతో బయలుదేరేశాడు వారి. అప్పుడు తార ఆపిందండి. ఆగవయ్యా, కంగారు పడకు, ఇంతకు ముందే భయంకరంగా నీ చేతిలో దెబ్బతిని చావు తప్పి కన్ను దొట్టపోయి బతుకు జీవుడాకుని పారిపోయిన వ్యక్తి కొద్ది గడియలు కూడా కాలేదు, కొన్ని రోజులు కాదు, కొన్ని గడియలు కాలేదు. కొన్ని గడియలు కాకుండా మళ్ళీ ఇంతట్లో బలంలో వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చి పిలుస్తున్నాడు ఏమిటి అంటే ఇందులో ఏదో కుట్ర ఉంది. తార ఎంత తెలివైందో చూడండి, వెంటనే అనుమానం పడిపోయింది. అయితే సహాయో బలవంతశ్చ కశ్చిత్ నూనం సమాగత. ఎవడో సుగ్రీవుడికి సహాయపడుతున్నాడు, ఏమీ సందేహం లేదు. తన బలం చాలు నీటి యుద్ధం చేయడానికి, అందుకనే చేతిలో సాగు తప్పి పారిపోయాడు. మళ్ళీ వచ్చాడంటే వెనకాల అవును పెట్టుకొచ్చాడు, తను అక్కడికి ఇలా రాడు కనుక సహాయో బలవాంతశ్చ కశ్చిత్ నూనం సమాగత. ఎవరో ఒక సహాయం వచ్చేసాడు యాగుడు. అప్పుడు అంటాడు వాలి నామ హే సుగ్రీ శంకాతే ప్రియేతు తద్గత ప్రియేకరం ప్రత్యక్ష గచ్చాంతం నృపం. ఇప్పుడు కంగారు పడకు, అతనికి సహాయం చేస్తారు, ఒకరు చేసేందుకో అతనికి తగ్గవాడే ఉంటాడు, అంతగానే ఎవడో ఉండడు. అలా ఎవడైనా వస్తే హత్వా ఉభయం క్షణాత్తు. అప్పుడు సుగ్రీవుడిని అలా సాయం వచ్చినప్పుడు చంపేస్తాడు. ఇంతకుముందు పోనీని వదిలేశారు, ఇంకే వెంటనే మళ్ళీ పిలిచాడు కనుక యుద్ధాన్ని ఇప్పుడు వదలను, సుగ్రీవుడిని చంపేస్తారు. ఎవడైనా సుగ్రీవుడికి సాయం చెయ్యాలని వచ్చాడనుకో వాడిని కూడా చంపేస్తాను. సాయం వస్తే ఇప్పుడు నేను ఏమన్నా చేతకైనవన్నా బలం లేనివన్నా నా విషయంలో నువ్వు శంకిస్తావు అని చెప్పేసి ఆయాస్యే మా శుచ సూర కథం తిష్టేన్ గుహేరుపం. ఒక శత్రువు అనేవాడు పిలుస్తూ ఉంటే సూర్యుడైన వాడు, వీరుడైన వాడు, బలవంతుడైన వాడు ఇంట్లో కూర్చుంటాడా ప్రతిస్పందించకుండా? ఓ తార, నువ్వేం మాట్లాడుతున్నావు, నన్ను వెళ్ళొద్దంటావండి, అలా ఉండకూడదు ఇక్కడ అంటే అప్పుడు తార చెప్తుంది, ఇలా కాదయ్యా, ఆ సహాయంగా వస్తున్నవాడు ఎవరో తెలుసా? అంగదుడు బయటికి వెళ్ళినప్పుడు ఎవరో మాట్లాడుకుంటుంటే విన్నాడు. ఆ మాటలు నాకు అంగదుడు చెప్పాడు. అదేమిటా? అయోధ్యాధిపతి శ్రీమాన్ రామో దశరథి కిల. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథుడు ఉన్నాడు కదా, ఆ దశరథుడు కుమారుడు శ్రీరాముడు ఉన్నాడు కదా, అతడు లక్ష్మణుడితో కలిసి సీతతో కలిసి ఆ దండకార్యంలో వచ్చాట. ఆ దండకార్యంలో అతని భార్యని ఎవరో అపహరించాట, ఎవరో కాదు రావణేనా. రావణుడు అతని భార్యను అపహరించేట, అందుకని ఆమెను వెతుక్కుంటూ ఇక్కడ దాకా వచ్చాట. వచ్చిన వాడు ఋష్యమాక పర్వతం వెళ్ళి అక్కడ సుగ్రీవుడితో స్నేహం చేశాడట. ప్రతిజ్ఞానం కృతవాన్ రామ సుగ్రీవాయ సంరక్షణ. లక్ష్మణుడితో పాటుగా సుగ్రీవునికి ఒక ప్రతిజ్ఞ చేసి చెప్పేట రాముడు. ఏమని? వారినం సమరం హత్వే రాజానం త్వాం కరోమ్యహం. యుద్ధంలో వారిని చంపి నిన్ను నేను రాజును చేస్తాను అని ఆ రాముడు, నేను రాజును చేస్తాను అని రాముడు ఈ సుగ్రీవునికి మాట ఇచ్చాడట. ఈ విషయం అంతా ఎవరో చెప్పుకుంటుంటే అది అంగనుడి యొక్క చెవిని పెడితే అంగనుడు నాకు చెప్పాడు కనుక నువ్వు వెళ్ళొద్దు అంటే ఇతనంటాడు, ఇది నిశ్చితం యాతో నిశ్చితం శృణమద్భుత ఇదానీమేవతే భగ్నే
భగ్న కథం పునరాగత, ఇది నిజమై ఉంటుంది. లేకపోతే ఇప్పుడే చావు దెబ్బతున్నవాడు మళ్ళీ వెంటనే ఎందుకు వెనక్కొస్తాడు? నేను విన్నది ఇప్పుడు జరుగుతున్నది నిజమే అని తెలుస్తోంది. కాబట్టి వదిలేసి అత త్వం సర్వదా వైరం త్యక్త్వా, ఓ పని చేయి, సరే వైరం వదిలేసి సుగ్రీవం ఆలయ స్నేహభావంతో తమ్ముడనే భావంతో సుగ్రీవుని ఇక్కడికి తీసుకురా. యవ్వరాజ్యే అభిషించ ఆసు రామంతం శరణం ప్రజ, సుగ్రీవుణ్ణి యువరాజుగా ప్రకటించు. ఎంత తెలివితేటగా చెప్తున్నాడు. మీ ఇద్దరి మధ్య వైరం నీకు, ఓ పని చేయి, శుభ్రంగా సుగ్రీవుని తీసుకురా, అతను యువరాజు చేసి రాముడి శరణం కోరుకో. రాముడిని మహావీరుడు, రాముడి రంగంలో వస్తే అతని ముందు ఎవరు నిలబడలేదు. కానీ రాముడిని శరణ కోరుకో, నేను ఇంకా మీతో స్నేహంగా ఉంటాం, నువ్వు మా మీద ఏమి కోప్పడద్దు అని శరణ కోరుకో అని తార చెప్పింది. రామంతం శరణం ప్రజ పాహి మాం అంగదం రాజ్యం. ఆ రకంగా నువ్వు నన్ను రక్షించిన వాడు పోతావు, అంగదుని రక్షించిన వాడు పోతావు. అంటే నువ్వు ఉంటేనే నా బతుకైనా అంగదుని బతికైనా తారంటావు. అంటే నన్ను అంగదుని కూడా రక్షించు, నువ్వు లేకపోతే మీకు జీవితంలో సుఖమే ఉంది. ఇంకా కనుక అలా చేయి. కులం చహరిపుగా, అంతేకాదు వానరులందరినీ కూడా రక్షించిన వాడు అవుతావు. లేకపోతే నీ పేరు చెప్పిన ఎంతమంది మరణించాల్సి వస్తుందో అందరినీ రక్షించిన వాడు అవుతావు. ఇది ఉత్వా అశ్రుముఖి తార పాదయోహ ప్రణిపించటం అని వారి యొక్క కాళ్ళ మీద పడి బతికినాడు, ఏడుస్తూ బతికినాడు. హస్తాభ్యాచరణం ధృత్వా రురోధ భయ విఫల, ఆ పాదాలను మీ చేతులతో పట్టుకుని భయంతో చాలా బాధపడుతోంది. తాం ఆలింగ్య, అప్పుడు ఆవిడ పైకి లేవదీసి దాన్ని ఆలింగనం చేసుకుని వారి ఇలా అంటున్నాడు, స్త్రీ స్వభావత్తు విభేషిత్వం, ఆడుదాన్ని కనుక నువ్వు భయపడుతున్నావు, అంతకన్నా ఏం లేదు. సహజంగా తొందరగా భయపడే లక్షణం మీ జాతికి ఉంటుంది, మాకు అలాంటి నువ్వు దేని పని ఉండి ఆలోచిస్తున్నావు, అదేమీ లేదు. ప్రియే నాస్తి భయం మమా, నాకు ఏ భయము రాలేదు, ఏం ప్రమాదం లేదు. రామోయని సమాయాత లక్ష్మణేన సమం ప్రభు తదా రామేణ మే స్నేహో భవిష్యత్తున సంశయ. నిజంగా వచ్చినవాడు రాముడే అనుకో, లక్ష్మణుడితో కలిసి వచ్చాడు అనుకో, అప్పుడు వాడికి నాకు స్నేహం ఏర్పడుతుంది. నిన్న రాముడికి నాకు కొంచెం వేరు లేదు కదా, వేరే లేదంటే రాముడు కనబడగానే నేను నమస్కరిస్తాను, దగ్గర పడతాను, బాగున్నావు అంటే బాగున్నావు అనుకుంటాం. ఈ రకంగా మా మధ్య స్నేహం ఏర్పడుతుంది. మా ఇద్దరి మధ్య వైరం లేదుగా, అతను నన్ను ఏం చేస్తాడు, ఏం పర్వాలేదు. రామో నారాయణ సాక్షాత్, రాముడంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి. నారాయణ సాక్షాత్ అవతీర్ణ అఖిల ప్రభు, మాతో బయట కిందకి దిగి వచ్చినటువంటి శ్రీమన్నారాయణమూర్తి అవతరించిన వాడు, వారి చెప్తున్న మాటలు అవతరించిన వాడు కనుక భూభార హరణార్థాయ, భూమికి భారం తగ్గించడం కోసమని ఆయన కిందికి దిగొచ్చాడు అన్న సంగతి పూర్వం మయా శృతం అనగే. ఓ పుణ్యాత్మరాల తారా, ఈ విషయం నేను దొరికే విన్నాను. భూభారాన్ని తగ్గించడం కోసమని, రాక్షసులను సంహరించడం కోసమని శ్రీమన్నారాయణమూర్తి రాముని రూపంలో భూమి మీద అవతరించాడు అన్న సంగతి పూర్వకాలమే నాకు దర్శించకముందే నేను విన్నాను. అతడు ఎందుకు నన్ను చెప్తాడు? రాక్షసులు చంపడం కోసం వచ్చాడు కానీ నన్ను చంపడం, వారాలను చంపడం కోసం కాదు కదా. నన్నేం చేస్తాడు అంజల స్వపక్ష పరపక్షో వా నాస్తి తస్య పరాత్మన. ఇప్పుడు ఆయనకి స్వపక్షము పరపక్షము అనే భేదభావాలు కూడా ఏముండవు. అంటే సుగ్రీవుడు నా పక్షం, వారి ఎదురుపక్షం అనే భేదభావాలు భగవంతుడికి ఎందుకు ఉంటాయి? ఏముండవు. ఆయన దృష్టిలో అందరూ ఒకటే. దుర్మార్గం ఎవరైనా చేస్తే వాడు దొరుకుతాడు. ఆయన దుర్మార్గం చేసిన వాడు ఎవడు? రావణాసుడు. వాడి దగ్గర చూసుకుంటాడు. నాకు రామునితో ఎటువంటి వేరం లేదు కదా, నన్నేం చేస్తాడు? ఆనేష్యాను గృహం సాత్వి, ఆ రాముని మన ఇంటికి తీసుకొస్తాను నేను. ఆనేష్యాను గృహం సాత్వి నత్వాత చరణాంబుజం, ఆయన పాదాలకు నొక్కి భజత అనుభజిష్యాద భక్తి గమ్యశ్చరేశ్వర. అప్పుడు ఆయన పాదాలకు నమస్కరించు. ఆయన భక్తి గమ్యుడు, నిన్ను కూడా ఆయన కటాక్షిస్తాడు. ఏది స్వయం సమాయాన్ని సుగ్రీవో హర్మితం క్షణ జరుక్తున్య పరాధ్యాయ సుగ్రీవ శాభిషేచనం. సరే, ఈ రకంగా ఆవిడికి మొత్తం మీద ఎన్నో రకాలుగా నచ్చ చెప్పాడు కానీ తార మాత్రం అనలేదు. సరే, మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వస్తే మళ్ళీ యుద్ధం ప్రారంభమైంది. ముష్టిభ్యాంతాడయామాస, ముష్టిలతో కొట్టుకున్నారు. ముష్టి అంటే పిడికిలి అని అర్థం. ముష్టి యుద్ధం అంటే పిడికిలి బిగించి చేసుకునే యుద్ధానికి బాక్సింగ్ అని కూడా చెప్తారు. అదే అంటే ఇలా పిడికిలి బిగించి యుద్ధం చేసుకుంటారు. దానికి మరి యాచన కూడా ముష్టి అంటారు. ఎందుకంటే పిడికిడు బియ్యం వాళ్ళ జోరుగా వేస్తాం కనుక ముష్టి వేయుట అంటే పిడికెడు వేయుట అని అర్థం.
ముష్టి అన్నమాట యాచన అని అర్థం లేదు. ముష్టి వేయుట అంటే పిడికిడు బెయ్యం వేయుట. ఆ వచ్చినప్పుడు యాచన వస్తూ ఉంటాడు కాబట్టి అది యాచన. ఈ ముష్టి యుద్ధం అంటే పిడికి, ఎటువంటి ఆయుధములు లేకుండా పిడికిని బిగించి చేసుకునే యుద్ధానికి ముష్టి యుద్ధము అని పేరు. రకరకాల యుద్ధాలు కదా, కుస్తీ పట్లు ఒక రకంగా ఉంటాయి, ముష్టి యుద్ధం ఒక రకంగా ఉంటుంది, ఆయుధాలతో చేసిన యుద్ధం ఒక రకంగా ఉంటుంది. ఇద్దరు ఒడంబడితో ఒక రకమైన యుద్ధమే చేయాలి. ఒకలా ఉంటుంది, కూడా ఒకలా ఉంటుంది. ముష్టిభ్యాంతాడయామాస, పిడికిని బిగించి కొట్టుకున్నారు అందరూ. వారిను శోభితంతథ, వారిని సుగ్రీవుడు కొట్టాడు, సుగ్రీవుడిని వారి కొట్టాడు. అహం వారేది సుగ్రీవో వారినంతథ. ఇలాగా రామం విలోకయన్నేవ సుగ్రీవో యుధే యుధి. ఒక్క దెబ్బ కొడుతున్నాడు, రాముడు చూస్తున్నాడు. ఒక్క దెబ్బ కొడుతున్నాడు, రాముడు చూస్తున్నాడు. మళ్ళీ వారి చేత ఓ దెబ్బ తింటున్నాడు, రాముడు చూస్తున్నాడు. మళ్ళీ ఇంకో దెబ్బ తింటున్నాడు, రాముడు చూస్తున్నాడు. దెబ్బ తినడం, రాముడు తింటాం, ఓ దెబ్బ కొట్టడం, రాముడు దుష్టత అక్కడే ఉంది. మళ్ళీ వెనకటాకి తిరిగిపోతున్నాడు, భయం. అలా చేస్తుంటే అప్పుడు నిరీక్ష వారినం సమ్యక్ లక్ష్యం తద్ధృదయం హరి ఉత్సర్జ అశని సమం మహావేగం మహాబల. అప్పుడు సరిగ్గా వారి తనకు ఎదురుగా తిరిగేదాకా ఆగాడు. మళ్ళీ వెనకాల వీపు కొట్టకూడదు కదా అని ఎదురు తిరిగేదాకా ఆగాడు. ఈయన చెట్ల చాటున నిలబడి ఉండి అతను ఇటెప్పుడు తిరుగుతాడని చూశాడు. తిరిగేటప్పటికీ బిభే ఉత్సర్జ విడిచిపెట్టాట బాణాన్ని. ఎలా ఉన్నది? అశని సమం. అశని అంటే పిడుగు అని అర్థం. అశని సమం అంటే పిడుగు బాణతో ఒక పిడుగు వచ్చి మీద పడితే ఎలా ఉంటుందో ఆ బాణం తగిలితే అట్లా ఉంటుంది అన్నమాట. అంటే పిడుగు బాణతో సమానమైనటువంటిది, మహావేగం, చాలా బలం కలిగినటువంటిది అయినటువంటి ఒక బాణాన్ని మహాబలవంతుడైనటువంటి రాముడు బిభేద విడిచిపెట్టాడు. బిభేద శరహ, ఆ శరం, ఆ బాణం చీల్చేసింది. దేన్ని? వక్షో వారిన, వారి యొక్క గుండెను అలా చీల్చిపడేస్తుంది. ఒకసారి బాణ లోపల కూర్చొని కంపయన్మయి, భూమంతా ఒకసారి నాకు కంపించిపోయింది ఆ బాణం దెబ్బకి. అంటే వారి కూడా అక్కడ సరిపోని స్థితి, వారి శక్తి కూడా సరిపోకుండా వారి బలంగానే ఎక్కువ బలం ఉండడం చేత ఆ దెబ్బ తగిలేక భూమి కూడా కంపించిపోయింది. కంపయన్మహీం ఉత్కపాత మహాశబ్దం ముంచన్ స నిపపాత. ఎప్పుడైతే బాణం గుచ్చుకుందో ఆ దెబ్బకు ఒక్కసారి ఎగిరి పడ్డట్టు వారి అంటే కింద పడిపోలేదు, ఒక్కసారి పైకి ఎగిరిపోయి ఆ పైనుంచి అలా కింద పడిపోయాడు అన్నమాట. ఉత్తపాత మహాశబ్దం ముంచన్ స నిపపాత. పెద్ద శబ్దం చేసుకుంటూ గట్టిగా అరిచేస్తూ పైకి ఎగిరి అక్కడి నుంచి కింద పడ్డాడు. తదా ముహూర్తం నిశ్చన్యో భూత్వా చేతనం ఆపసహ. ఒక ముహూర్త కాలం అతనికి ఏమీ తెలియదు, ఏం జరుగుతుంది అంటే అర్థం కాలేదు, స్పృహ తక్కువైన పని. తర్వాత కొంచెం కళ్ళు తెరిచి అప్పుడు అంటాడు, తతో వాలి దదర్శ అగ్రే రావణ్ రాజీవలోచనం. అప్పుడు రాముడు చూసి పద్మముల వంటి కన్నులు కలిగినటువంటి రాముడు చూశాడు. ధనురాలమ్య వామేన హస్తేన అన్యేన సాయకం. ఎడం చేతిలో ధనుస్తుంది, కుడి చేతిలో బాణం ఉంది. అలాంటి అంటే ఇంకో బాణంలో తీసిన పట్టుకుంటున్నాడు అన్నమాట, అవసరం అవుతుందేమో అన్నట్టుగా. అలా ఉన్నటువంటి రాముడు చూశాడు. బిభ్రాణం చీరవసనం జటా మకుటధారిణం. జటావల్కలాలు ధరించినటువంటి రాముడు చూశాడు. జటాముకుటధారణం, విశాల వక్షసం, విశాలమైన వక్షస్థం కలిగిన వాడు. భ్రాజత్ వనమాల విభూషితం, ఓ మెడలో మంచి వనమాలను ధరించి ఉన్నవాడు. అలాంటి రాముడు చూశాడు. చూసి ఆయన అంటాడు, ఇంకా విరోచి శనకే ప్రాహ వారి రామం విగర్హేయం. అటువంటి రాముడు చూసి రాముడిని నిందించడం మొదలుపెట్టాడు. వారి విగర్హణం అంటే నిందిస్తున్నాడు. ఏమని? కిం మయా అపకృతం రామ తవ ఏన హతోస్మి అహం. నేను నీకేం అపకారం చేశానయ్యా? నువ్వు నన్ను చంపడానికి నన్ను బాణంతో కొట్టేమిటి? నేను నీకు ఎప్పుడైనా అపకారం చేశానా? నీకు నాకు వేరముందా? రాజధర్మం అవిజ్ఞాయ, రాజధర్మాన్ని కూడా ప్రక్కన పెట్టేసి మహాసుక్షత్రియుడు వంశంలో జన్మించావు కదా, సుక్షత్రియ వంశంలో జన్మించి కూడా రాజధర్మాన్ని విడిచిపెట్టేసి నువ్వేం చేసావు? గర్హితం కర్మ చేయకూడదు, అందరూ నిందించదగినటువంటి ఒక పని చేసావు. ఈ పని లోకమంతా నీ గురించి చాలా చాలా చెడ్డగా చెప్పుకుంటుంది. వృక్షండే తిరోభూత్వ, చెట్ల తోపులో చెట్ల చాటున ఉన్నావు. ఒక చెట్టు కూడా కాదు, చెట్లన్నీ వరుసగా ఉంటే ఆ మధ్యలో నువ్వు ఉన్నావు. తిరోభూత్వ చచత మై సాయకం. అక్కడి నుంచి నా మీదకి బాణాన్ని విడిచిపెడతావా? యశక్యం లక్ష్యసే రావా?
ఇలా వస్తే నీకు, ఇలా చంపితే నీకు కీర్తి వస్తుందా? మరి చోరవ కృత సంగ్రహ, దొంగలాగా చేసే యుద్ధం. దొంగ యుద్ధం అంటారు, దొంగ దెబ్బ తీసావు. ఇలా దొంగ దెబ్బ తీయడం వల్ల, చోరవతు అంటే దొంగ దెబ్బ తీయడం వల్ల నీకైనా కీర్తి వస్తుంది అనుకుంటున్నావా? ఏది క్షత్రియ దాయాద మనోర్వంశ సముద్భవ, నువ్వు అసలు క్షత్రియ వంశంలో పుట్టినవాడువేనా? మనువంశంలో పుట్టినవాడువేనా? మనువంశంలో క్షత్రియ వంశంలో పుట్టినవాడు ఎవ్వడు ఇలాగ దొంగతనంగా దెబ్బతీయడు, దొంగ దెబ్బ కొట్టరు. నువ్వు అలా కొట్టావు. రావణేన హృత సుగ్రీవేణ కృతం కింతే మయావాన కృతం కిము. గొప్ప మాట అంటున్నాడు, యుద్ధం కృత్వా సమక్షమే ప్రాప్స్యసే తత్ఫలం. నువ్వు నా ఎదురుగున్నా యుద్ధం చేసావు అనుకో, అప్పుడు ఆ యుద్ధం యొక్క ఫలితాన్ని సరిగ్గా పొందుండేవాడు. అయినా నన్నెందుకు కొట్టావు? సుగ్రీవుడు ఎందుకు రక్షిస్తున్నావు? సుగ్రీవుడు నేను చేసింది ఏమిటి? నేను చెయ్యలేదు. ఇది వారి ప్రశ్న. సుగ్రీవుడి వల్ల నీకు కలిగిన ఉపకారం ఏమిటి? నా వల్ల కలిగిన అపకారం ఏమిటి? ఇక్కడ సుగ్రీవేణ కృతం కిం, సుగ్రీవుడు ఏం చేశాడయ్యా? మయావాన కృతం కిం, నేనేం చేయలేదయ్యా. అంటే అతను చేసింది లేదు, నేను చేయకపోయింది లేదు. బతరామ నజానీషి రావణేన హృదా భార్య తవ రామ మహామనే. అరణ్యంలో రావణుడు నీ భార్యను అపహరించాడు, అంతే కదా? ఆ సంగతి నాకు తెలుసు. సుగ్రీవం శరణం వ్యాధి, అందుకోసం సుగ్రీవుడిని శరణు కోరుతావు. నువ్వు సుగ్రీవుడిని ఆశ్రయిస్తావా? సాయం చేయమని. అతనేం చేస్తాడు? అసలు బత రామ నజానీషే మద్బలం లోక విస్తృతం, లోకం అంతరికి తెలుసు కదయ్యా నా బలం అలాంటిదో. ఇదే రావణాసురుడిని ఒకప్పుడు 4 సముద్రాల చుట్టూ తిప్పినవాడు కాదు, ఇప్పుడు వారి చేతుల్లో ఇరికించుకుని 4 సముద్రాలు తిప్పేశాడు. ఇతను ఎంతసేపు ఎవడైనా బలవంతుడు అంటే ఎవడైనా ఒకడు ఉన్నాడని తెలిస్తే వాడి దగ్గరికి వెళ్ళాలి, యుద్ధం చేసేయాలి, వాడు ఓడించాలి, వారికంటే గొప్పవాడి పేరు తెచ్చుకోవాలి. ఇది రావణాసురుని కండు, యుద్ధ కండు. ఇలాగ ఒక రోజున వారికి మహాబలశాలి తెలిసిపోయింది. అతని దగ్గర చెయ్యాలి, వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. వారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వారి వెళ్ళాడు. ఆ వారి యొక్క మామగారు, పిల్లనిచ్చిన మామగారు తారుడు, అతని పేరు. తార యొక్క తండ్రి తారుడు. అతను ఉన్నాడు. ఏంటంటే ఎవరిలో ఉంటే నేను రావణాసురుడు. ఎందుకు ఇలా వచ్చావంటే మీ అల్లుడు ఏదో గొప్ప యోధ అట కదా, విన్నాను, అతనితో యుద్ధం చేద్దామని వచ్చాను. ఓ అలాగా, అయితే ఇప్పుడు సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు. అతను 4 సముద్రాల్లో సంధ్యావందనం చేసుకోవడం అలవాటు ఈ రోజు. అలా చేసి రావడానికి చాలా సమయం పడుతుంది. అంతవరకు నువ్వు ఇక్కడ నిరీక్షించు. అదిగో ఒకసారి నా ప్రకృతిని చూడు, ఇక తర్వాత ఎలాగో చూడలేదు. అదిగో అక్కడ మిలమిలమిల మెరిచిపోతూ పెద్ద గుట్ట కనిపిస్తుంది కొండ. అది ఎవడో తెలుసా? ఇలాగే నీకులాగే మా అల్లుడితో యుద్ధం చేద్దామని వచ్చి అతని చేతిలో చనిపోయిన వాళ్ళ ఎముకలు అవన్నీ కూడా కాసేపట్లో నీ ఎముకలు కూడా అక్కడికి వెళ్ళిపోతాయి. కనుక అంతవరకు ప్రకృతిని చూసి జాగ్రత్తగా ఉండు. లేదు ఇంకా తొందరగా ఉందనుకో నీకు, ఇప్పుడు సమయాన్ని బట్టి దక్షిణ సముద్రంలో స్నానం చేస్తూ ఉంటాడు, సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు, అక్కడికి వెళ్ళు అన్నాడు. వెంటనే ఒక క్షణంలో వెళ్ళిపోయాడు. అంతవరకు అలాగే ఓపిక లేదండి. సరే నిజంగానే ఇతను అన్నట్టుగానే దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు. అంటే చూడండి, ఆ క్రమశిక్షణ చూడండి, సమయ నియమం చూడండి. ఈ సమయాన్ని బట్టి అతను దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేసుకుంటూ ఉంటాడు అంటే సరిగ్గా అలాగే చేసుకుంటూ ఉన్నాడు అంతే. అంటే వాళ్ళకి ఇంత క్రమశిక్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి అది గొప్పవాడు కాగలిగారు. కాకపోతే ఆ గొప్పతనం దుర్వినియోగం చేశారు కాబట్టి చెడిపోయాయి. కానీ అసలు ఒక స్థాయిలో వాళ్ళు అనుకున్న స్థాయిలో గొప్పతనం గొప్పవాడిగా నిలబడ్డారు కదా. వారంటే సామాన్యుడా, రావణాసురుడు అంటే సామాన్యుడా? ఆ అసామాన్యత్వంలో వచ్చింది, క్రమశిక్షణలో వచ్చింది. కానీ కొన్ని మానసికమైన బలహీనతల వల్ల ఆ గొప్పతనం అంతా నీరుగా అయిపోయింది, బూడిదలో కోసం పన్నీరు అయిపోయింది. సరే ఇక్కడ దాకా వెళ్ళేటప్పటికి చూశాడు వాళ్ళని, ఈ కోతితో కొంతమంది పెద్ద ప్రత్యేకంగా యుద్ధం చేయాలా అని పైకి పెద్ద గొప్పగా కనబడి మామూలుగానే ఉంటాడు. మరి నేను ప్రత్యేకంగా యుద్ధం చేయాలా అనుకుని వెనకాలని ఇలా తీసి అతను విసిపడద్దాం అనుకున్నాడు. అనుకుని మంచి టెంకంగా అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఆ అడుగులకి భూమి కదులుపాటు అర్థమై వారు ఒకసారి క్లియర్గా చూశాడు. వస్తున్నది రావణుడు అని అర్థమైపోయింది. ఏమడిగినట్టుగా ఉన్నాడు. రావణాసురుడు అతన్ని పట్టుకుని విసిరేద్దామని ఇలాగా ఒడిసి పట్టుకున్నాడు వెనకాల నుంచి. వెంటనే ఇలా అర్జునిస్తున్న చేతులు ఇలా బిగించాడు. అంతే, ఇంకా రావణాసురుడు చేతులు ఎంత గింజుకున్నా బయటికి రాలేదు. అక్కడ అవధానం సంధ్యావదనం పూర్తి అయిపోయిన కదా, అక్కడి నుంచి ఒక ఎగిరిగిరే రావణాసురుడు కూడా ఎగిరిపోతున్నాడు. అక్కడ
అక్కడి నుంచి మళ్ళీ తర్వాత సముద్రం, మళ్ళీ దక్షిణ సముద్రం, తర్వాత మళ్ళీ పడమటి సముద్రం, తర్వాత ఉత్తర సముద్రం, తర్వాత తూర్పు సముద్రం, ఇలా అన్నీ చేసుకుని అప్పుడు తన ఇంటి దగ్గరికి వచ్చి ఆకాశం కిందకి దిక్కుండానే ఆకాశం ఉండగానే ఒకసారి చేతులు ఇలా వదిలి తీశాడు. భడే ఎవరు కింద పడిపోయారు. రావణాసుడు, అరే ఎవరు? రావణుడే. ఏమిటే నువ్వు ఎప్పుడు వచ్చావు అన్నాడు. ఎప్పుడు రావడం ఏంటి స్వామి, నువ్వు దక్షిణ సముద్రంలో సంధ్యావందనం చేస్తున్నప్పుడు నీ చేతులు ఇరుక్కుపోయావు. నా చేతులు ఇరుక్కుపోయావా? నాకు తెలియదే. రావణ ఇరుక్కుపోయినప్పుడు తెలియలేదు, నాకు తెలియదే. అయ్యయ్యో అలా ఎందుకు చేసావే అంటే, ఏదో చేపల్ని కొద్ది నీతో యుద్ధం చేద్దాం అనుకుని నేను వచ్చాను, కానీ నీ బలం ఏంటో నాకు అర్థమైపోయింది కనుక ఇంకా నీకు నాకు మధ్య యుద్ధం వద్దులే, నీతో స్నేహం చేస్తాను, మనందరం స్నేహంగా ఉందాము అని చెప్పాడు. అప్పటి నుంచి వారి ఈ రావణాసుడు స్నేహంగా ఉంటున్నారు అది విషయం. కనుక ఈ విషయం అంతా ఇప్పుడు ఇప్పుడు రావణాసుడు నా ముందు చాలా తేలిక, రావణాసుడు తప్పడం నాకు చాలా తేలిక, నా బలం రావణాసుడి బలం కన్నా చాలా గొప్పది. ఈ విషయం లోకంలో అందరికీ తెలిసింది, నీకు తెలీదా? లోక విస్తృతం. బత అయ్యో రామ రాముడ నజానీషే మద్బలం లోక విస్తృతం. లోకమంతా తెలిసిన నా యొక్క బలం గురించి నీకు తెలియలేదా? సరే, రావణం సకులం బద్ధ్వా ససీతం లంకయా సహా. నువ్వు నాకు ఒక్క మాట చెప్పి ఉంటే ఆ రావణుణ్ణి సకులం బద్ధ్వా, అతనితో పాటు అతని తమ్ముళ్ళు గాని అతని కొడుకులు గాని ఇంకా బలగం గాని అందరినీ బంధించేసి ఇక్కడ తీసుకొచ్చి ససీతం సీతతో సహా లంకయా సహా, లంక కూడా పెకరించి తీసుకొచ్చేసేవాడిని. లంకలో రావణాసుడు తీసుకురావడం కాదు, లంకనే పట్టుకు తీసేవాడిని, ఎందుకు తీసేవాడిని? నాకు ఒక్క ముక్క చెప్పుంటే వాలి సీతను రావణాసుడు అపహరించి ఉన్నాడు, కాస్త నాకు సాయం చెయ్యని ఒక్క ముక్క నువ్వు చెప్పుంటే లంకను పెకరించి నీ ముందు పెట్టేవాడిని. సమర్థవంగా మొత్తం రావణాసురుని అక్కడే బందీ చేసేవాడిని. నాకు చెప్పొద్దా? ఆలయాన్ని ముహూర్తాత్తు ఒక ముహూర్తకాలంలో తీసుకొచ్చేసేవాడిని. ఎరిచే ఇచ్చా విరాఘవ, నువ్వు ఇష్టపడితే ధర్మిష్ట ఇది లోకేస్మిన్ కచ్చసే నందన. రాముడంటే ధర్మాత్ముడు 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 లోకంలో చెప్పుకుంటుంది ఆయన గురించి. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ధర్మములకు ఒక ఆకారం, కాలు చేతులు ఒక ఆకారం ఏర్పడితే అదే రాముడు అని కదా నీకున్న పేరు. ఇదంతా అబద్ధం అన్నమాట, నిజం కాదన్నమాట. మరి వాడరం వ్యాధవత్హత్వ, ఒక కిరాతుడు ఎలా చంపుతాడో నువ్వు నన్ను అలా చంపావు, నువ్వు నన్ను అలా కొట్టావు. కిరాతుడు అయితే చట్టు చాటు నుంచి పుట్టు చాటు నుంచి పడతాడు. నువ్వు సుక్షత్రియుడివి, వీరుడివి, నువ్వు అలా కొట్టకూడదు. ఒక కిరాతుడిలాగా నన్ను కొట్టావు. ధర్మం కం లప్స్యేవదా, ఇందులో ధర్మం ఎక్కడుందయ్యా? నేనేమో లోకంలో ధర్మాత్ముడు ఉంటుంది, ఇందులో ధర్మం ఎక్కడుంది? అవశ్యం వానరం మాంసం హత్వా మాం కిం కరిష్యసి. పోనీ మాంసం కోసం నన్ను చెప్పావా? కోతి మాంసం తినడానికి పనికిరాదు, కోతి మాంసం ఎవరు తినరు. మరి మాంసాహారంగా కూడా నేను పనికిరానప్పుడు నువ్వు నన్ను ఎందుకు కొట్టినట్టు? ఇంకా నన్ను భగవాన్ ఏం సాధించావు, ఏం ప్రయోజనం? ఇలాగ ఇత్యేవం బహుభాషితం, ఇలా చాలా మాటలు మాట్లాడాడు వారి. అప్పుడు రాముడు ధర్మశ్ర గోప్త లోకే అస్మిన్ చరామి ససరాసన. రాముడు, నాయన నేను ధర్మరక్షకుడు. ఎంతసేపు రాముడిలో ఒక రక్షణ ఉంటుందండి. అవతల వాడు మాట్లాడుతున్నప్పుడు రాముడు మాట్లాడు, మధ్యలో అడ్డుకో. మన సరిగ్గా అవతల మాట్లాడుతున్నప్పుడు మధ్యలో అడ్డుకుంటాం. రాముడు మధ్యలో మొత్తం అంతా మాట్లాడేసి ఇప్పుడు రాముడు సమాధానము లేదా స్పందన కోసం అవతల వాడు ఎదురు చూస్తున్నప్పుడు తాను నోరుగొప్పుతాడు. అది రాముని యొక్క లక్షణం. ఎంతసేపు వారి చాలా మాట్లాడాడు, చాలా మాట్లాడిన మాటలో కొంచెం మాత్రమే ఇక్కడ చెప్పారు. ఇంకా బహుదా చాలా ఇచ్చేయాము బహుభాషంతం, చాలా మాట్లాడాడు. మాట్లాడితే అంతా అయిపోయి ఇప్పుడు రాముడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నాయన ధర్మస్య గోప్త, నేను మొదటి మాట ఇదండి, నేను ధర్మరక్షకుణ్ణి. లోకే అస్మిన్ చరామి సశరాసన, ధర్మాన్ని రక్షించడం కోసమే ధనుర్బాణాలు తీసుకుని ఈ లోకంలో అడవిలో తిరుగుతున్నా. లేదంటే మునివృత్తితో అరణ్యవాసం చెయ్యాలి అని కైక నియమం పెట్టినప్పుడు నారపట్ల కట్టును వస్తే సరిపోతుంది కదా, ధనుర్బాణాలు ధరించేందుకు వచ్చారు వీళ్ళు. అంటే అరణ్యవాసం చెయ్యాలనే నియమమే కానీ అక్కడ ధనుర్బాణాలు తీసుకోకూడదని నియమేం లేదు. అక్కడ
తాను రాసపుట్టుకు పుట్టిన తర్వాత ఎక్కడైనా అధర్మం కనిపిస్తే వెంటనే దాన్ని ఎదిరించాలి కానీ ఉదాసీనంగా మాత్రం ఉండకూడదు. సమర్థుడైన వాడు ఎప్పుడు కూడా ఉదాసీనంగా ఉండకూడదు. భీష్ముని విషయంలో అదే జరిగింది. అందుకే కృష్ణుడు అంటాడు, సారము ధర్మము విమల సత్యము పాపము చేత బొంకుచే పారిపోయినట్లయితే వాటికి వచ్చిన నష్టమేమీ లేదు. కానీ సమర్థత కలిగి కూడా ఎవడైతే ధర్మం పాడవుతున్నా, సత్యం తప్పుతున్నా, ఎవడైతే సమర్థత కలిగి కూడా పట్టించుకోకుండా ఉంటాడో అది వాళ్ళ చేటకు కానీ అది వాళ్ళకే చేటు, వాళ్ళే పాడైపోతారు. కంటిగా కనిపిస్తూ ఎదిరించగల సమర్థత ఉండి కూడా అధర్మం జరుగుతున్నప్పుడు నిలబెట్టి అడిగే సామర్థ్యం ఉండి కూడా అడగకపోతే, ఆపే సామర్థ్యం ఉండి కూడా ఆపకపోతే అది వారల చేటకు గాని ధర్మ విస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవము నడి. ధర్మము సత్యము నిలబడుతూ దైవం ఇప్పుడు హాయిగా ఉంటుంది. దైవానికి ఏమీ లోటు రాదు, వీళ్ళకే లోటు. ఇది ధర్మరాజు మన భీష్ముడు నిజంగా అలాంటి లోటే చేశాడు. భీష్ముడు సర్వసమర్థుడండి, మనకు తెలుసు కదా. ఒకటేనండి, 7 అక్షౌహిణుల సేన ఎదురుగుండా ఉంటే అర్జునుడు లాంటి పరమేశ్వరునే మెప్పించి పాశుపదం పొందినటువంటి అర్జునుడు, అలాంటి మహాధనుడు ఆ రోజుల్లో అర్జునుడి కన్నా గొప్ప ధనుర్ధారి ఎవరు లేరు. అలాంటి అర్జునుడితో యుద్ధం చేస్తున్నప్పుడు 10 రోజులు కలిపితే అంటే ఏకంగా భీష్ముడి యొక్క శక్తి సామాన్యమైందా? అలాంటి వాడు ఒక్కసారి లేచి నిలబడి, ఏంట్రా మీరేం చేస్తున్నారు, ఇప్పుడు ఈ క్షణంగా మమ్మల్ని అందరూ చెప్పేస్తాను, నేను జాగ్రత్త రెండైతే ఒక పని మీతో ఇప్పుడు యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను, నేను యుద్ధానికి రండి ఆయన ఒక్కసారి కండని చెప్తే హడిలిపోతారు. ఈ ధాతరాష్ట్రం అందరూ కూడా ఆ క్షణంలో హడిలిపోతారు. కానీ ఆ మాట అనలేకపోయాడు. ఎందుకని? అప్పుడేదో మాట ఇచ్చాను వీళ్ళకి రక్షణగా ఉంటానని. ఇప్పుడు వీళ్ళని ఎదిరించకూడదు కదా, ఎంతసేపు ఇలా ఆలోచించాడు. వీళ్ళకి రక్షణగా అంటే ఈ కుటుంబానికి రక్షణగా ఉంటాను, ఈ వంశానికి రక్షణగా ఉంటాను అని మాటలు ఇచ్చాను. ఇప్పుడు వీళ్ళతోనే ఎలా యుద్ధం చేస్తాను అని అలా నోరు ముసుగులా ఉండిపోయాడంతే. సామర్థ్యం ఉండి కూడా ఉపేక్ష వహించిన వాడు భీష్ముడు. అందువల్ల ఇప్పుడు ఏమైంది, ఒళ్ళంతా గాయాలు వచ్చేసాయి. అతనికి చావు ఉండదు, తాను చావాలని పుట్టినది వస్తాడంతే. ఎవరు చంపాలని చావడం. కానీ చావు రాకపోవచ్చు, కానీ ఒళ్ళంతా వాడాలి కదా, ఎంత బాధగా ఉంటుంది. అప్పుడు ఆ క్షణంలో ఆ బాధ కన్నా చావే సుఖమనిపిస్తుంది వాడికి. అప్పుడు వెంటనే ప్రాణోత్క్రమణ చేసేచ్చు కదా, ఎప్పటిదాకా అయ్యాడు. మొత్తం వీళ్ళందరూ మొట్టమొదటి పడిపోయిన వాడు భీష్ముడు. ఆ తర్వాత ద్రోణుడు పడ్డాడు, ఆ తర్వాత కరుణుడు పడ్డాడు, ఆ తర్వాత ఇంకెవరెవరు పడ్డారు, తర్వాత దుర్యోధనుడు పడ్డాడు. ఈ 100 మంది చనిపోయారు దుర్యోధనుడితో పాటుగా. వీళ్ళందరూ చనిపోయేదాకా బతిగా ఉన్నాడు. ఎవరికి మళ్ళీ ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా ఆగి అప్పుడు కదా ఆయన మరణించాడు. అంతవరకు ఆ బాధను ఆపుకునే బదులు ఇంక సరే మరణం నా చేతిలో ఉంది, ఇంక నేను ఇప్పుడు మరణించదును కాక అని అనుకుంటే మరణించేస్తాడు. ఎందుకు ఆగాడంటే ఆ కర్మను అనుభవించాలి. అధర్మం జరుగుతున్నప్పుడు తనకి సమర్థత కలిగి కూడా ఉపేక్ష వహించాడు కనుక ఆ పాపం ఉంది తనకి. ఈ పాపం అనుభవించడం కోసం మళ్ళీ ఇంకో జన్మెత్తాలి, ఆ కర్మలు అనుభవించడం కోసం. అలా కాకుండా అదేదో ఇప్పుడే అనుభవించేద్దామని ఆ భయంకరమైన బాధ, మామూలు బాధ కాదు కానీ ఆ బాధంతా కూడా ఏదో ఎనస్థిషియా లేకుండా ఆపరేషన్ చేస్తే ఎట్లా ఉంటుందో అలాగా ఆ బాధ అనుభవిస్తూ అన్ని రోజులు తిరిగి ఓ పక్కన అందరూ తనవాడు తన కళ్ళకు తన వాళ్ళతో చనిపోతుంటే ఆ బాధ వార్తలు తెలుస్తుంటే ఓ మూల బాణములు గుచ్చుకుంటున్న బాధ. ఇన్ని రోజులు అప్పసయ్యముల బాధ ఎందుకు అనుభవించాలంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం కోసం, ఇది అనుభవించడం కోసం మళ్ళీ పుట్టకుండా ఇప్పుడే అనుభవించేద్దామని ఆ బాధంతో అనుభవించి అప్పుడు మొత్తం కర్మ పరిహారం జరిగింది, పాప పరిహారం జరిగింది అనే నిర్ధారణ వచ్చిన తర్వాత అప్పుడు ప్రాణోత్క్రమణం చేశారు. కాబట్టి ఇక్కడ ఈ ఏదైనా సరే ఒకటి జరుగుతున్నప్పుడు ఏం చేస్తారు, ఎవరు కూడా శక్తి ఉండి కూడా ఉపేక్ష వహించకూడదు. ఇప్పుడు రాముడు శక్తిమంతుడు, లక్ష్మణుడు శక్తిమంతుడు, అరణ్యానికి పెడతారు, 14 సంవత్సరాలు ఉంటారు. అక్కడ రాక్షసులు వాళ్ళు ఉంటారు, వారు ఏ మునిస్తున్న బాధపెడుతూ ఉంటారు. అలాంటప్పుడు అక్కడ కళ్ళెదురుగుండా కనిపిస్తున్న వీళ్ళు ఊరుకుంటే ఎలాగా, ఆ రాక్షసులు తప్పాలిగా, ధర్మాన్ని రక్షించాలిగా. అందుకోసం ధనుర్బాణాలు ధరించి వచ్చారు అనే విషయం. కనుక ధర్మస్య గోప్త లోకేస్మిన్ చరామి ససర్వ
ధృతరాసన అధర్మకారణం హత్వా సద్ధర్మం పాలయామ్యహం. ఎక్కడ అధర్మపరుడు కనిపించిన వాడు చంపేస్తాను నేను, అంతే. లేవడం వల్ల అధర్మపరుడు కనిపించాడు, చంపేయడమే. అధర్మకారణం హత్వా, చంపేసి సధర్మం పాలయామ్యహం, సద్ధర్మాలని ఎప్పుడు జాగ్రత్తగా రక్షిస్తూ ఉంటాను. దుహిత భగిని భ్రాతుర్భార్యాచ ఏవ తథా స్పృశ. నీకు తెలీదా, జ్ఞానం లేదా, చదువుకోలేదా? కూతురు ఎలాంటిదో, తోడబుట్టిన సోదరు ఎలాంటి, కడుపున పుట్టిన కూతురు ఎలాంటిదో, తోడబుట్టిన సోదరి ఎలాంటిదో, అన్నగారి భార్య అలాంటిదే, లేదా అన్నము సోదరుల యొక్క భార్య అలాంటిదే, కొడుకు భార్య కోడలు అలాంటిదే కదా. ఈ నలుగురిని ఒక్కలా చూడాలి కదా. అంటే కూతురుని, సోదరుని భార్యను, కోడల్ని, ఈ నలుగురిని ఒక్కలా చూడాలి. నువ్వు సోదరుని భార్యని ఎత్తుకుపోయి ఆమెతో నువ్వు కాపం చేస్తావా? ఆమెతో నువ్వు సుఖజీవనాన్ని పొందుతావా? నిన్నెందుకు నేను బతికించాలి? నేను తప్పకుండా ఎందుకు విడిచిపెట్టాలి? అందుకని సమాయో రమతే తాసాం ఏకా విమూఢదేహి పాతకీ సతి విజ్ఞేయ స మధ్యో రాజవిస్తదా. సరే, ఇలాంటి వారి యందు తప్పు పని చేయడం కాదు, ఆ తప్పు పని చెయ్యాలన్న ఆలోచన కలిగిన పాపేవాడు. మన హిందూ ధర్మం అదే చెప్తుందండి. తప్పు చేస్తే పాపం కాదు, తప్పు చెయ్యాలన్న ఆలోచన కలిగిన కూడా పాపమే. కనుక నువ్వు వచ్చినవి కాబట్టి నువ్వు భ్రాతు కనిష్ట భార్యాయా ప్రపసే బలాత్, నువ్వు బలాత్కారంగా నీ తమ్ముడి భార్యను అనుభవిస్తున్నావు. దిక్కులేదే, అక్కడి నీతో ఉండిపోయింది ఆవిడ. అదో మయ ధర్మ మీద హతోసి వలగోచర. అందుకనే నేను చంపేశాను. నేను చంపినప్పుడు నేను చంపాలి అనుకున్నాను కానీ నీతో యుద్ధం చేయాలనుకోలేదే. యుద్ధం చెయ్యాలి అంటే ఎదురుగా యుద్ధం చేయాలి కానీ ఆ చోట ఈ చోట ఉండకూడదు. కానీ చంపడం అంటే నేను వేటాడు. ఒక మృగాన్ని వేటాడాలి అనుకున్నప్పుడు ఆ మృగాన్ని చెట్టు చాటు పొట్టు చాటు ఎక్కడి జరగబట్టేస్తాం, దాన్ని చంపడమే ప్రధానం. నేను కూడా నేను వేటాడాలనుకున్నాను. అంతేకాదు, కోతి యొక్క మాంసం తినడానికి పనికిరాదు కదా అన్నావు, తినడం కోసం చంపనే. రాజు మాంసం తినాలనుకుంటే వాళ్ళకి కలువ కిరాతులు చెప్తే రోజు రోజు కావాల్సిన మాంసం, ఏ మాంసం కావాలన్నా ఆ మాంసం వస్తుంది. దానికోసం వీళ్ళే స్వయంగా వెళ్ళి చంపక్కల మృగాన్ని ఎందుకు చంపుతాము అంటే వారి వల్ల మానవులు హింసింపబడుతుంటే, లోకంలో ప్రాణి హింస జరుగుతూ ఉంటే వాటి నుండి ఆ హింస చేయకుండా వాటిని శిక్షించడం కోసమని, చంపడం కోసమని రాజులు వేటకు పెడతారు. ఆ వేటకు పడినప్పుడు ఎట్టి చెట్టారని చెప్పేస్తారు. ఆ మాంసం తినడం కోసం కాదు, వాడిని చంపడమే రాజుకి ఉద్దేశం. కనుక నువ్వు దుర్మార్గుడివి, నీలాంటి వాడు. పైగా నువ్వు వెళ్ళి సీతను ఒక మాట చెప్తే తీసుకొస్తానంటున్నావు. నీ తమ్ముడు భార్యను అపహరించిన వాడివి నా భార్యను తీసుకున్నామని నీకే చెప్తాను. నీకే నీతి లేదు. నీతి లేని వారికి మరో అవినీతి పరుడు గురించి చెప్పి అక్కడ ఎవరికి తీసుకురామని చెప్పడమా? అసలు ఆ మాట అనడానికి నీకు నోరెలా వచ్చింది? కనుక అది ఎక్కువ తగదయ్యా. కనుక నువ్వు తప్పు చేసావు. నేను ఎలాంటి తప్పే చేసిన వాడు ఒకటి శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాను. అతనికైనా ముందు నువ్వు నా తగిలవు. దారిలో తగిలే నిన్ను చంపకుండా ఎవరినో చంపడానికి ఎందుకు పెడతాను? ముందు నేను తీసేయాలి భూమి నుంచి. అందుకే నేను నిన్ను కొట్టడం జరిగిందయ్యా అనేటప్పటికీ తానేంటో తను తెలుసుకున్నాడు, తన తప్పేంటో తాను తెలుసుకుని మహానుభావ క్షమించు అని వారి ప్రణమ్య రభసాత రామం వచనం అబ్రవేత్తు. వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి రాముడితో, నువ్వేమో నాకు తెలిసిందయ్యా, రామ రామ మహాభాగ జానీత్వాం పరమేశ్వరం. నువ్వు పరమేశ్వరుడు నాకు అర్థమైపోయింది, నువ్వు శ్రీమన్నారాయణమూర్తి నాకు అర్థమైపోయింది. పొరపాటున నీతోటి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడడం జరిగింది, ఏమీ అనుకోవద్దు. ఇక ఈయన నా యొక్క ఈ కుమారుడు అంగదుడు నీ చేతిలో పెడుతున్నాను అంటే బాణం కొట్టి చంపేసినటువంటి రాముడిని నమ్మడి కానీ తన తమ్ముడైన సుగ్రీవుడు కూడా ఇంకా నమ్మ. సుగ్రీవుడి కంటే కూడా రాముడి మీద నమ్మకం కలిగింది. ఏమో సుగ్రీవుడు నా కొడుకుని ఏం చేస్తాడో భయంగా ఉంది, నా భార్య తారను ఎలా బాధపడతాడో భయంగా ఉంది, వీళ్ళిద్దరిని కూడా నీకు అప్పగిస్తున్నాను, వాళ్ళకి ఏ ప్రమాదం జరగకుండా జాగ్రత్తగా చూసుకో అని చెప్పి తార వస్తే ఆ తారతో కూడా ఆ శ్రీరాముడు పరమాత్మ, నువ్వు చెప్పింది నిజమే, ఆ రాముడు పరమాత్మ, ఆయన చేతిలో నేను మరణించడం వల్ల మోక్షాన్ని పడుతాను, ఇది మంచిగా జరిగింది, ఇంక నువ్వేమీ కూడా బాధపడకు, ఇదిగో ఆ సుగ్రీవుని యొక్క సన్నిధానంలో నీ కొడుకుతో పాటు మన అబ్బాయితో పాటు నువ్వు కూడా జాగ్రత్తగా ఉండండి అని ఆ సుగ్రీవుడికి అలాగే రామచంద్రమూర్తికి అంగదుని తారను కూడా అప్పగించి వారి
ఆ ప్రాణం వదిలేసి ఆ శ్రీరామచంద్రమూర్తితో ఐక్యమైపోవడం జరిగిందట. ఆ తర్వాత సుగ్రీవ పట్టాభిషేకం జరుగుతుంది. ఆ పట్టాభిషేకం తర్వాత మరి కొంతకాలం పాటు ఉండి అప్పుడు సీతాన్వేషణ కోసమని వానరులందరినీ కూడా పంపించడం జరుగుతుంది. ఆయా ఈ కథా విశేషాలు సాయంకాలం చూసుకుందాము గాక. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీరామ్. మర్చిపోతాను అయితే గుర్తు రారా ఆయన చూస్తున్నాడు. ఆయన వాళ్ళకేదో ఇది వచ్చింది వస్తాడు అనుకున్నారు, ఆయన ఏమో రాలేదు. రాత్రి తీయలేదు ఆయన. రాత్రి ఇంకో ఆయన ఎవరు వస్తారు, ఆయన ఫోన్ ఆయన రాలేదు. ఒక పొద్దున స్వరూప్ గారు ఫోన్ చేశారు. అన్ని బాగా జరుగుతున్నాయని శుభ్రంగా జరుగుతుంది. మోదీ గారు బ్రహ్మాండంగా చేస్తున్నారు. అని చెప్తాను. దానికి అక్కడే ఉన్నారు. త్రిపురాంతంలో త్రిపురాంతం వాళ్ళు అసలు కూడా అనుకుంటాను. నేను చెప్పలేదు. ముందు 31st దాకా ఉంటుంది. అదే 31st దాకా. 1వ తారీఖున ఒకటి కూడా ఉంటుంది. 1వ తారీఖున పట్టాభిషేకం జరుగుతుంది. అది కార్యక్రమం, ప్రవచనం కదా. అది కార్యక్రమం అంటే అలా హాల్లో చేస్తాం. సీతారామ కళ్యాణం జరుగుతుంది. అదే రకమైన పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. వేరే బ్రహ్మగారు చేయిస్తారు. పక్కన 31తో నా ప్రవచనాలు అదే. నా ఫోటోస్ ఏమైనా తీసుకున్నట్టే ఫోటో కెమెరా కళ్యాణానికి ఫోటోలు గిటోలు ఏమైనా తీసుకున్నట్టు ఫోటో కెమెరా ఉంది నా దగ్గర. ఉందంటారా? అడుగుదాం చెప్తా.